వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులో ఒకరైనటువంటి సుబ్రాయ శర్మ గారు ఉన్నారు. నాటక రంగంతో తన కెరీర్ని మొదలుపెట్టి ఎంతోమంది వీక్షకుల్ని తన నటనతోటి తన వాయిస్ తోటి ఆకట్టుకున్నటువంటి ఆయన ఆ తర్వాత సినీ రంగంలో కూడా కాలు పెట్టి 4 దశాబ్దాల క్రితం అనేక సినిమాల్లో తన నటనతోటి తెలుగువారిని అలరించిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన సినీ ప్రయాణంలో ఆయనకు ఎదురైనటువంటి మధురానుభూతులు కానివ్వండి లేదా చేదు అనుభవాలు కానివ్వండి ఏమున్నాయి, వాటి గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం. అంటే మీలాంటి అంటే గొప్ప అని అనటం లేదా మహా అనటం అనేది కొంచెం అతిశయోక్తి ఇట్లా అనుకోవచ్చేమో, కానీ బట్ నాకు నచ్చినటువంటి నటుల్లో కళాకారుల్లో మీరు కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. సో అందుకని అభిమానంతోనే ఈరోజు మీ ఇంటర్వ్యూ కోసం మీ దగ్గరికి వచ్చాను నేను. థ్యాంక్ యూ. మీ నుంచి తెలుసుకోవాల్సినవి, మీ నుంచి నేర్చుకోవాల్సినవి ఈ తరం కళాకారులు కానివ్వండి, నటులు కానివ్వండి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ అండి. ఎందుకంటే తెలుసుకోవాల్సింది సహజంగా ఉంటుంది, నేర్చుకోవాల్సింది అన్నారు చూడండి, అది ఏముందో నాకు తెలీదు. చూద్దాం ఇప్పుడు. అవును, అంటే ప్రతి ఒక్కరు అంటే చిన్న పెద్ద తారతమ్యం కాకుండా ప్రతి ఒక్కరిలోనూ నేర్చుకునేది ఏదో ఒకటి ఉంటుందనేది పెద్దలు చెప్తూ ఉంటారు, విఘ్నులు చెప్తూ ఉంటారు. సో అది నేను నమ్ముతాను. నేను అది కరెక్ట్. అది వయసుతో సంబంధం లేదు దానికి. సో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో రకమైన ప్రతిభ ఉంటుంది. కొంతమంది దాన్ని బయట పెట్టుకుంటారు, కొంతమంది దాన్ని నిద్రపుచ్చుతూ ఉంటారు. ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది, సందర్భం బట్టి అవసరాన్ని బట్టి వస్తుంది అనుకుంటాను. సో సార్, ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? సో యాక్టివ్గానే అంటే నేను మొన్ననే రజాకార్ సినిమా చూశాను రిలీజ్ అయినప్పుడు. సో అందులో మీకు ఒక మంచి వేషం. అవును, మీకోను ఆ అబ్బాయి మహేష్కి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. కాసిం రజ్వీ కాంబినేషన్ సీన్స్, అదే అవే ముఖ్యం. అదే ఆ సినిమాలో రజ్వీతో ఉన్న సీన్స్ మంచి ముఖ్యం అండి. అవును. సో ఇప్పుడు కూడా మీకు వస్తున్నాయండి వేషాలు? వస్తున్నాయండి. ఇప్పుడు ఏంటంటే అది వరకు పుంఖాలుగా వచ్చావు, ఇప్పుడేమో అడపా వస్తున్నాయి. ఓకే. ఏదైతే ఏంటి మనకి మంచి వేషం వచ్చినప్పుడు వేయాలన్నదే నా తాపత్రయం. అదే ఇప్పటికైనా ఎప్పటికైనా వచ్చిన వేషాన్ని సద్వినియోగం చేసుకుంటుంటాను నేను. దాని వెంపర్లాగా అదే వచ్చిన వేషం అంతా సద్వినియోగం చేసుకుంటాను నేను. ఓకే. అంటే పర్వాలేదు, ఇప్పుడు మీ శరీరం సహకరిస్తుందా చేయటానికి? చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. మనకి ఎప్పుడైతే ఒక అంశం మీద ఇష్టం ఉంటుందో అవును, అందులో కష్టం అనిపించదు కదా. కరెక్ట్. మనకు తెలుసు అక్కినేని నాగేశ్వరరావు గారు చివరి నిమిషం దాకా అవును చెప్పారు, ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. నేను చివరి శాస్త్ర దాకా నేను నటిస్తూనే ఉంటాను అని చెప్పేసి అన్నారు. దాన్ని నిలబెట్టుకున్నారు ఆయన. సో తన అనారోగ్యాన్ని కూడా అధిగమించి ఆయన అవును చివరి శ్వాస దాకా. అది చాలా గ్రేట్ మ్యాన్. అదే. సో మీరు ఒక్కసారి కనుక రీకలెక్ట్ చేసుకుంటే, సో మీరు నాటక రంగంలో ఎంతో కాలం రాణించారు, తర్వాత టీవీ రంగంలో, అటు నుంచి సినిమా రంగంలో, సో ఇవన్నీ చూశారు కదా. మీకు ఏమనిపిస్తుందంటే ఈ పరిణామ క్రమంలో మనుషులు మారారు, వాతావరణ స్థితులు మారాయి, మద్రాసు నుంచి హైదరాబాద్ తరలి వచ్చిన చిత్ర పరిశ్రమ. సో ఆ రోజులు మనుషులను చూశారు, ఈరోజు మనుషులను చూస్తున్నారు. సో ఎలా ఉంది ఈ మార్పు అనేది? మీకు బాగానే ఉందనిపిస్తుందా? అంటే మింగిల్ అవ్వటం అనేది, వాళ్ళతో మనం కలిసిపోవటం అనేది? అదేనండి, అంటే మార్పు అనేది సహజం అండి జీవితంలో. అవును, సృష్టిలో కూడా అంతే. మార్పు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మళ్ళీ రీసైక్లింగ్, పాత మళ్ళీ వస్తుంటాయి, కొత్త పోతూ ఉంటాయి. ఇవన్నీ చాలా సహజం. మార్పు లేకపోతే జీవితం లేదు. అంతే కదా, ఆగిపోతుంది కదా. ఆగిపోతుందండి, అక్కడితోనే స్తబ్దత వచ్చేస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన వాటిల్లో నేను రంగస్థలం నుంచి వచ్చాను 1960లో. 1960 నుంచి నాటకం మీద బాగా ఇంట్రెస్ట్, బాగా ఆసక్తి ఉండేది నాకు. ఓకే. అంటే 6 దశాబ్దాలు దాటిపోయింది మీరు? 6 దశాబ్దాలు దాటిపోయిందండి. 1963లో నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఏసీసీ క్యాంప్ అని ఉంటే దాంట్లో లాస్ట్ డే నాడు క్యాంప్ ఫైర్ అనేసి సరదాగా అందరూ పాటలు పద్యాలు
నాటకాలు అన్నీ వేసి ఆ రోజున క్లోజ్ చేస్తారన్నమాట ఆ క్యాంపస్. సో అట్లాగా మా సీనియర్ నాగభూషణ్ గారని ఒక ఆయన ఒక చిన్న నాటకం వేద్దాం రా మనం అని చెప్పి తీసుకున్నారు నన్ను కూడా. ఆ విధంగా అసలు మొట్టమొదటిసారిగా నాటక రంగం మీద ఆసక్తి ఏర్పడింది. ఈయన మన నాగభూషణ్ గారు కాదు కాదు సిహెచ్ నాగభూషణం అని, చిట్టూరు నాగభూషణం అని విజయవాడలో ఉంటారు ఆయన. నాకంటే సీనియర్, 2-3 ఏళ్ళు సీనియర్ అతను. సో అట్లా రావటం మొదలుపెట్టి. అయితే ఏంటంటే నటన మీద ఆసక్తి మాత్రం అంతకుముందు నుంచే ఉంది. మాయాబజారు సినిమా దాదాపుగా ఒక 26-27 సార్లు చూసుంటాను. దాంతో రామారావు గారి మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోయిందండి. బిగినింగ్లో ఏర్పడినటువంటి అభిప్రాయం ఆయన సక్సెస్ వచ్చి ఇంకా 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 పెరుగుతున్న కొద్దీ నాలో కూడా ఆసక్తి నటన మీద పెరిగింది. ఎట్లా అయినా సరే, ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన డిఫరెంట్ రోల్స్ చేశారు. ఆయన డిఫరెంట్ రోల్స్ చేశారు. ఒక పౌరాణికమనే పెట్టుకోకుండా సోషల్, అందులో కరుణరసాన్ని ప్రదర్శించాడు. ఒకటి కాదండి, అన్నీ ప్రదర్శించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు. నెగిటివ్ రోల్స్, పాజిటివ్ రోల్స్, 2 రోల్స్ విడివిడిగా వేసి ఒకే సినిమాలో 2 రోల్స్ వేసినటువంటి ఘనుడు కూడా ఆయనే. అందుకని ఆయన అంటే నాకు బాగా అభిమానం. సో అట్లాగా ఆయనలాగా నటించి మంచి పేరు తెచ్చుకోవాలనేది ఒకటి చిన్నప్పటి నుంచి ఒక ఆసక్తి ఏర్పడింది అనమాట. దాంతో చెప్పాలంటే ఆయన మీకు ఇన్స్పిరేషన్ బాగానండి, ఇన్స్పిరేషన్ నాకు బాగా. సో అట్లాగా నాటకాల్లోకి వచ్చి నాటకాలు వేసుకుంటూ వచ్చాను. అట్లాగే స్వస్థలం విజయవాడలో మహానుభావులు ఉండేవాళ్ళు. నాటక రంగం కానీ సినిమా రంగం నుంచి, సినిమా రంగానికి కూడా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి, ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఇలా అవ్వాలి అనేది ఒక ఆలోచన పడింది అప్పట్లో. తర్వాత రేడియోలో సి రామ్మోహన్ రావు గారు, నండూరి సుబ్బారావు గారు వీళ్ళతోనే యాక్ట్ చేశాను నేను. ఇప్పుడు సుబ్బారావు గారితో చేశారా? నండూరి సుబ్బారావు గారితో కామెడీ స్కిట్స్ చేసేవాడిని నేను. అది చేశాను. రామ్మోహన్ రావు గారి డైరెక్షన్లో లేపాక్షి అనే ఒక నాటకంలో యాక్ట్ చేశాను నేను. తర్వాత సంభవామి యుగే యుగే అనే నాటకంలో రామ్మోహన్ రావు గారి డైరెక్షన్తోనే చేశాను. అందులో మనం ఇప్పుడు మురళీమోహన్ గారు కూడా అందులో కృష్ణుడి వేషం వేశారు అందులో ఆ రోజుల్లో. నేను అప్పటికి ఇంకా స్టూడెంట్ రంగం మీద సహాధ్యాయులను. అంతే కదండి. ఆయనకి అప్పటికే వ్యాపారం ఉండేది ఆయనకి. ఆయన ఎందుకనో చదువు మీద ఇంట్రెస్ట్ చూపించి నైట్ కాలేజీ పెట్టారు మాకు, బీకామ్ కోర్సు. ఫస్ట్ ఇయర్ నేను అందులోనే జాయిన్ అయ్యాను, ఆయన అందులోనే జాయిన్ అయ్యారు. సో అట్లాగా సహాధ్యాయి కూడా అట్లాగా ఏర్పడడం స్టార్ట్ అయింది. తర్వాత డే కాలేజీకి వచ్చాను నేను. 2nd ఇయర్ 3rd ఇయర్ బీకామ్ నేను డే కాలేజీలో చేరాను. అక్కడ కల్చరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. అట్లాగే అందరినీ కలుపుకొని నాటకాలు వేయటం అవి ప్రారంభించాం అనమాట. ఆ తర్వాత జాబ్ వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఆర్టీసీ వాళ్ళు నాకు ముందు బాగా పరిచయం అయ్యారు. వాళ్ళు రిహార్సల్స్ అవి చేస్తుంటే వెళ్ళి కూర్చొని చూస్తుండేవాడిని. అట్లాగే వాళ్ళతో బాగా పరిచయం ఏర్పడింది. అక్కడే నాకు ఎండమూరి వీరేంద్రనాథ్, దేశరాజు హనుమంతరావు గారు వీళ్ళందరూ బాగా పరిచయం అయ్యారండి. అక్కడి నుంచి మేమందరం ఒక చిన్న అసోసియేషన్ పెట్టుకుని వీరేంద్రనాథ్ రాయటం, హనుమంతరావు గారు డైరెక్ట్ చేయటం, నేను హీరోగా వేయటం, ఇట్లాగే జరుగుతూ చాలా ఏళ్ళు వచ్చింది. అప్పట్లో హీరోగా చేసామండి. ప్రతి స్క్రిప్ట్లో కూడా నేనే మెయిన్ వేషం వేస్తుండేవాడిని, వీరేంద్రనాథ్ గారి స్క్రిప్ట్స్ అన్నిట్లో కూడా. తర్వాత అప్పట్లో సినిమా రంగం మెడ్రాస్లో ఉండేది. సో మెడ్రాస్ వెళ్ళి అక్కడ కూర్చొని ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకుంటూ ట్రై చేద్దాం అనే అంత సీన్ లేదు ఆ రోజుల్లో. మన ఆర్థిక పరిస్థితి అట్లా ఒప్పుకునేది కాదు. నాకు 74లోనే మ్యారేజ్ కూడా అయింది. అవునా? అందుకని ఇంకా నేను రిస్క్ చేయలేదండి ఎప్పుడు. హైదరాబాద్ వచ్చి ఎవరన్నా సినిమా తీసుకుంటూ వేషం కావాలి సరిపోతాడు అనుకుంటే నన్ను పెట్టుకుంటే వెళ్ళి వేసేవాడిని. కానీ ఇంకా మళ్ళీ సినిమా వైపు చూసేవాడిని కాదు. మళ్ళీ ఇంకో సినిమా వచ్చినప్పుడే, అప్పుడు ఎక్కువగా అక్కడే జరిగేవి కదా. ఈ నేపథ్యంలో 75లో అనుకుంటాను ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యాం. అక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియోలో నా మంచి మంచి నాటకాలు వేయటం నన్ను బాగా ప్రోత్సహించారు వాళ్ళు. అందులో నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం కనపడకుండా
మనం ఏం చేస్తున్నామో ప్రేక్షకులకు ముందు, శ్రోతలకు ముందు కళ్ళకు కనపడేట్టుగా యాక్ట్ చేయటం అనేది ఎట్లాగనేది ఆల్ ఇండియా రేడియోలో నేను నేర్చుకున్నాను. అవును, అంటే అక్కడ చూడరు వాళ్ళు, ఓన్లీ వినడం ద్వారా తెలియాలి వాళ్ళకి. మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు వీడు ఏం చేస్తున్నాడు, ఎలా యాక్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు, ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాడు, ఇవన్నీ తెలియాలి వాళ్ళకి. అది గొప్ప కళ అది. అవును, అది నాకు అక్కడ ఉన్న వాళ్ళల్లో శారదా శ్రీనివాసరావు గారు, జీడిగుంట రామచంద్రమూర్తి గారు, వీళ్ళందరూ నేర్పారు. వాళ్ళతో పాటే యాక్ట్ చేయటం ఛాన్సులు ఇచ్చారు. అట్లాగా నేను వేసిన మంచి నాటకాల్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారి 1000 పడగలు, అది నాకు బాగా సంతృప్తినిచ్చిన పాత్ర అండి అది. అట్లా ఆల్ ఇండియా రేడియో వైపు చేసుకుంటూ వచ్చాను, ఏ గ్రేడ్ వరకు వచ్చాను. ఇది నాటకాల్లో చూసి 1977 అక్టోబర్లో మనకి దూరదర్శన్ స్టార్ట్ అయిందండి. దానికి ముందు ఒక 6 నెలల ముందే రిక్రూట్ చేసుకునేవాళ్ళు వీళ్ళు, ఎంప్లాయీస్ని, వీళ్ళని. అట్లాగే సాఫ్ట్వేర్ కూడా కావాలి కదా, దానికోసం అనే ముచ్చట్లు అనే ప్రోగ్రాం ఒకటి ప్లాన్ చేసి నేను, దేశరాజు హనుమంతరావు గారు, కోట శ్రీనివాసరావు గారు మా ముగ్గురిని పెట్టి ముందు ముచ్చట్లు 2 ఎపిసోడ్లు రికార్డ్ చేశారు. అది 77న మన ఏ రోజైతే స్టార్ట్ అయిందో దూరదర్శన్, ఆ రోజు టెలికాస్ట్ చేశారు. సో ఆ విధంగా అప్పటి నుంచి దూరదర్శన్ కార్యక్రమాల్లో రెగ్యులర్గా వేసుకుంటూ వచ్చాము. కొంచెం స్టార్డమ్ వచ్చిందని అనుకోవాలి, ఎందుకంటే అప్పట్లో ప్రతిదాంటను పిలిచేవాళ్ళు, పండగలు కూడా ప్రత్యేకంగా పిలిచేవాళ్ళు. కొన్ని నాటకాలు వేస్తే ఆ నాటకాల్లో వేసిన పాత్ర పేరు కూడా పెట్టి నన్ను పిలుస్తుండేవాళ్ళు. సుబ్రాయ శర్మ అనకుండా సీతాపతి అని పిలుస్తుండేవాళ్ళు. అట్లాగే మంచి పాపులారిటీ వచ్చిందండి నాకు, దూరదర్శన్ ద్వారా మంచి పాపులారిటీ వచ్చింది. ఓకే. ఈ క్రమంలో ఈటీవీ వాళ్ళు ఈటీవీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఈ నాటకాల వాళ్ళలో మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళలో చాలామందికి ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళు ఈటీవీ వాళ్ళు. ఫస్ట్ ఛానల్ అది, దూరదర్శన్ తర్వాత ఫస్ట్ ఛానల్ అది, మొట్టమొదటిది. ఇప్పుడు నాలాగా కళలు కనే వాళ్ళు నటించాలి అనుకునే వాళ్ళకి మెడ్రాస్ వెళ్ళి కెమెరా ముందు తల పెట్టలేం కాబట్టి అంతమందికి ఛాన్స్ వచ్చిందండి ఈటీవీ వల్ల. అది బాగా పాపులారిటీ ఛానల్కి వచ్చింది, ఆర్టిస్టులకు వచ్చింది, ప్రొడ్యూసర్లకు వచ్చింది, అందరికీ మంచిది వచ్చింది. అదే క్రమంలో ఉషాకిరణ్ వాళ్ళు, అంటే ఈటీవీ వాళ్ళదే ఉషాకిరణ్ అనేటువంటి ఒక సినిమా నిర్మాణ సంస్థ, అది దాంట్లో మయూరి అనే సినిమా తీశారు వాళ్ళు ఫస్ట్. సంగీతం శ్రీనివాసరావు గారు అందులో ఒక వేషం ఇచ్చారు, చంద్రన్ గారు నిజ జీవిత కథనే. అవును, ఆమె యాక్ట్ చేయటం నిజంగా చాలా చాలా సంతోషం వేసింది ఆవిడతో యాక్ట్ చేయటం. అంటే ఆవిడ కొత్త, నేను కొత్త, అది కానీ కారణం ఆ అవిటితనంతో ఆవిడ దాన్ని జయించి ఎట్లా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాలు విరిగిపోయినా కానీ పట్టుదలతో మళ్ళీ ఆర్టిఫిషియల్ లెగ్తో మళ్ళీ మంచి డాన్సర్ అయి పేరు తెచ్చుకోవటం అనేది చాలా నిజంగా. అంటే సినిమా కెరీర్ కూడా ఆ సినిమానే ఇచ్చింది. తర్వాత ఆమె టీవీలు కూడా చేస్తుంది ఆవిడ. హిందీ స్టిల్ ఇప్పటికీ ఆమె చేస్తూనే ఉన్నారు. కానీ ఫస్ట్ మాత్రం అది రామోజీ గారి ఇదే. అవును, క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి, అది ఆ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. ఆ తర్వాత మీకు అంటే యండమూరి గారితో అప్పటి నుంచి పరిచయం ఉంది కదండి, ఇప్పుడు ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య? అదే అనుబంధం ఉందా? ఇప్పటికి అంతకంటే ఎక్కువే ఉందండి ఇప్పుడు. అవునా? వీరేంద్రనాథ్ గారిని ఒరే అనే వాళ్ళలో బహుశా నేను ఒక్కడే అనుకుంటాను. వాళ్ళ బ్రదర్స్. ఓకే. వాళ్ళ బ్రదర్స్ కాకుండా ఇంటి వాళ్ళు కాకుండా ఒరే అని పిలిచేవాడు నేను ఒక్కడే. ఆ చనువు ఉన్నది మా ఇద్దరికి, ఆ చనువు ఉంది. మొన్ననే 27వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక నాటిక వేస్తే తను గెస్ట్గా వచ్చాడు, నేను ఆ నాటికం డైరెక్ట్ చేశాను. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. అదే అంటే ఒక రైటర్గా తను, అంటే ఒక పాపులర్ నవల అనే దాన్ని తెలుగులో ఒక పీక్స్ తీసుకెళ్తున్న రైటర్గా తనకి ఎంతో పేరు. ఆయన అనుసరించిన వాళ్ళు ఎంతమందికి ఇన్స్పిరేషను. సో ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎదుగుతూ వచ్చారు, ఆయన కూడా తన రచనల ద్వారా ఎంత పాపులర్ అయ్యారో మీకు తెలుసు. అంటే కలిసి ప్రయాణం చేసేటప్పుడు మనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా అంత వృద్ధిలోకి వస్తే
మనకు కూడా స్నేహితులుగా మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా. మనకి ఆనందంగా ఉంటుంది. అతను అప్పటి నుంచి కూడా నాటకాల రంగంలో ఆయన 10-15 నాటికలు రాసినా కూడా ఆ పీక్ స్టేజ్ని చేరుకున్నాడు. ఆ రోజుల్లో ఉన్న రచయితల్లో ఒక మంచి రచయిత అని పేరు తెచ్చుకున్నాడు. అదే తర్వాత కథలు నవలలోకి వచ్చినప్పటికి కూడా మంచి పీక్ వెళ్ళి మంచి పేరు తెచ్చుకున్నాడు. అమాంగ్ 2-3 రచయితలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళల్లో కూడా ప్రథమం అనే పేరు తెచ్చుకున్నాడు. అతను తన తోటే ఇప్పుడు మల్లాది గారు ఉన్నారు, మల్లాది కృష్ణమూర్తి, వీళ్ళందరూ. ఇంకా నైట్ చూస్తే ఎర్రంశెట్టి సాయి గారు ఒక పక్కన, ఇంకో పక్కన మైనంపాటి భాస్కర్, అంటే తర్వాత వచ్చినారు అనుకోండి మైనంపాటి భాస్కర్, ఇలా పరుచూరు వెంకటేశ్వరరావు, అవును, సంజీవి, కొమ్మూరు సాంబశివరావు, కొమ్మూరు వేణుగోపాలరావు, ఇంక వాళ్ళు సీనియర్సే. మాకు వాళ్ళు సీనియర్స్. కానీ ఎంవిఎస్ హరినాథరావు ఆ రోజుల్లో నాటకాలు రాసేవాళ్ళు. ఎన్ఆర్ నంది, బోండిపాటి రాధాకృష్ణ గారు, ఇలా చాలా మంది. మీ తర్వాత వచ్చిన ఆ తర్వాత వచ్చింది మేము. తర్వాత ఇట్లాగా భరణి తర్వాత వచ్చిన వాడే, కానీ బాగా అందుకున్నాడండి. మంచి ఎట్లా రాయిస్తే అసలు ప్రేక్షకులకు అందుతుంది, ఆ హాస్యరసాన్ని చొప్పించి అందులోనే సబ్జెక్టు మెల్లిగా అందించడం ద్వారా అతను పాపులర్ అయ్యాడు. చాలా మంచి గోగ్రహణం అతను గ్రేట్ గ్రేట్ అండి. నాకు అభిమానం కొద్దీ నేను జాబ్ చేస్తున్న అసోసియేషన్లో ఆ నాటకాన్ని తీసుకొని ప్రజెంట్ చేశాను నేను. అవునా? అభిమానం అట్లా ఉండేది. అది ఒక క్లాసిక్ నాటకాలు, అది కూడా చాలా చేసేవాడు, చాలా బాగుండేది. అట్లాగా ఈ 4 రంగాల్లో కూడా వచ్చానండి. అది ఎప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నాను. అదే. సో మీకు అంటే మనకు నాటక రంగం అనేది అది ఎంత సవాలో మనకు తెలుసు. ఎందుకంటే మనకి సెకండ్ టేక్ అనేది ఉండదు కదా దాంట్లో. అవునండి, ఆన్ స్పాట్ చేయాల్సి ఉంది. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కానీ రసభాస అయిపోతుంది అంత. కరెక్ట్ అండి అదంతా. సో అది చూశారు, తర్వాత టీవీ చూశారు, ఇప్పుడు సినిమా చూశారు. సో మీకు కంఫర్ట్ జోన్ అని అనిపించింది ఏదైనా ఉందా, లేకపోతే 3 కూడా కంఫర్ట్ అని అనుకుంటారు? దేనికి దాన్ని అని చెప్పేసి మూడిట్లోనూ కష్టమైనది రంగస్థలం. రంగస్థలం మీద అలవాటు పడ్డవాడికి మిగతా మీడియాస్ అన్నీ వాడు చాలా ఈజీగా ఉంటాయి. ఒక తేడా ఏంటంటే అడాప్టేషన్. మనం చేసిన ఒక 1000 మందికి కనిపించేలాగా చేసిన యాక్టింగ్కి ఇక్కడ ప్రజలే కెమెరా రూపంలో మన దగ్గరే ఉంటారు కాబట్టి చేసే యాక్షన్కి చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా గమనించుకొని మనం అలవాటు పడ్డాం అనుకోండి, అందరూ సక్సెస్. ఆ టెక్నిక్ మాత్రమే మనం పట్టుకోగలిగి ఉండాలి. అది ఎవరు చెప్పేవాళ్ళు కదా, ఆ రోజుల్లో ట్రైనింగ్ సెంటర్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయనుకోండి, అప్పుడు లేవు. అందుకని అది పట్టుకుంటే సక్సెస్ అవుతారు, లేకపోతే లేదు. ఓకే సార్. టీవీ రంగం అనేది ఏమన్నా కొంచెం అంటే అది నిర్విరామంగా కంటిన్యూగా పనిచేస్తూ రావాల్సినటువంటి మీడియం కదా అది చేసేటప్పుడు ఏమన్నా అది కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవటం అట్లా ఉండేది? ఫస్ట్లో ఏమయ్యేదంటే అండి, దూరదర్శన్ వచ్చిన కొత్తల్లో ఈ డ్రామాలు, స్టేజ్ డ్రామాలు కానీ లేకపోతే దూరదర్శన్ కోసమే రాసినటువంటి డ్రామాలు కానీ వేస్తున్నప్పుడు బిగినింగ్ డేస్లో మనకి హైదరాబాద్కి 80 కిలోమీటర్స్ రేడియోస్లో మాత్రమే వచ్చేది. అప్పుడు కూడా ఏంటంటే విలేజర్స్కి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు, అర్బన్కి రూరల్కి కావాల్సిన కార్యక్రమాలు, ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటుండేవాళ్ళు. ఇందులో ఎంటర్టైన్మెంట్గా నాటకాలు తీసుకునేవాళ్ళు. ఆ నాటకంని యాజ్ ఇట్ ఈజ్గా నాటకంలాగానే వేస్తుండేవాళ్ళు వాళ్ళు సెట్లో. ఓకే, టీవీ కోసం కూడా చేస్తున్నప్పుడు ఒక 45 మినిట్స్ ప్లేలెట్ అనుకోండి. అది 40th మినిట్లో ఎవరన్నా మిస్టేక్ చేస్తే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మళ్ళీ చేసుకుంటూ రావాల్సిందే. అప్పుడు ఇలా కట్ చేయటం మళ్ళీ అంటే ఏమి లేవండి, లేవు. అలా కష్టపడ్డాం బిగినింగ్ డేస్లో కూడా. ఓకే, అయితే ఎట్లయితే రంగస్థలం మీద చేశారో అలాగే దీనికోసం కూడా అలాగే వేయాలి. అప్పటికి ఎందుకంటే క్లోజులు పెట్టడానికి ఒక సపరేట్ కెమెరా ఇట్లా ఉండేది కాదు. 3 కెమెరాలు ఉండేవి. 3 వాళ్ళు ఎప్పుడు క్లోజ్ తీసుకుంటున్నారో మనకు తెలియదు, ఎప్పుడు లాంగ్ షాట్ మనకు తెలియదు కదా, మనం మాత్రం చేసుకుంటూ పోతుంటాం. ఓకే, అట్లా ఉండేది బిగినింగ్ డేస్ లో. సో ఇది కొంచెం ఇబ్బంది కలిగించేది, ఎందుకంటే ఒకసారి మధ్యలో ఏదైనా కొంచెం తేడా తగిలిందంటే మళ్ళీ మొత్తం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా, మళ్ళీ సేమ్ ఆ వెంటనే మళ్ళీ అదే చేయాలంటే చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. ఏదో ఒక్క సీన్లు ఒక డైలాగ్ ఏదైనా అయితే మళ్ళీ సెకండ్ టేక్ అంటారు, కానీ ఇక్కడ అదే మళ్ళీ మొత్తం చేయాలంటే లేదు మొత్తం చేయాల్సింది. అదే అట్లా ఉండేది. అక్కడి నుంచి కొంచెం టెక్నికల్గా మార్పులు వచ్చాయి. తర్వాత అక్కడ మధ్యలో మనం ఇది చేసిన ఇక వేరే దీని మా దగ్గర నుంచి చూసి కంటిన్యూ చేయటం అట్లా వచ్చాయి. ఆ తర్వాత కట్ చేసుకోవటాలు, ఎడిటింగ్లు ఇవన్నీ బాగా వచ్చాయి. బాగా టెక్నిక్ డెవలప్ అయిపోయిందండి. ఇప్పుడు సినిమా తీసినట్టే తీస్తున్నారు.
అవును. టీవీ కూడా సినిమా తీసినట్టే తీస్తున్నారు. మీరు సొంతంగా కూడా రాశారా? రాయలేదండి, రాయటం అనేది నాకు ఎప్పుడు అలవాట్లేదు. తీశాను, ఓకే. ఆ కొంచెం దర్శకత్వం మీద ఉన్న ఇంట్రెస్ట్ డైరెక్టర్ మాత్రం నాటకం తీశాను. డైరెక్ట్ చేశారు. దూరదర్శన్కి 104 ఎపిసోడ్లు చేశాను. ఓకే. ఆ, మన ఎస్విబిసికి ఒక 13 ఎపిసోడ్ల డైరెక్ట్ చేశారు. డైరెక్టర్గాను నిర్మాతగాను చేశాను, నేనే చేశాను. ఓకే. అదొకటి. అంటే మీకు ఎందుకు అంటే దాని మీద దృష్టి పోలేదా? సినిమా మీద, రైటింగ్ మీద? రైటింగ్ మీద పోలేదండి. ఏ అనుభవం మీద నేను తెలుసుకున్నది ఏంటంటే ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏది ఎక్సెస్గా కనిపిస్తుంది అనేది చదివినప్పుడు తెలుస్తోంది ఇప్పుడు. అంతకుముందు లేదు. ఎవరు ఆ డైరెక్టర్లు ఏం చెబితే అది చేసేవాడిని తప్పితే స్క్రిప్ట్ మీద దాని మీద అంత అవగాహన మాకు ఉండేది కాదు ఆర్టిస్టులకి. చెప్పరా అంటే చెప్పటమే అంతే. సో మీ అభిమాన నటుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎప్పుడు తొలిసారి కలిశారు రామారావు గారిని? రామారావు గారిని కలవటం అనేది ఒక విచిత్రమైన ఇదండి. నేను మెడ్రాస్ వెళ్ళేవాడిని కాదు, ఆయన ఇక్కడికి వచ్చేవాడు కాదు. ఆయన సీఎం అయిన తర్వాత కాషాయ వస్త్రాలు ధరించారు కొన్నాళ్ళు. సీఎం అయ్యేదాకా మీరు ఆయన కలవలేదా? లేదండి. ఓకే. ఎప్పుడు దూరం నుంచి చూడటమే. ఏ సద్దినోత్సవానికి వస్తే అలా చూస్తుండేవాడిని. ఓకే. రాయలసీమ దీనికోసం ఫండ్స్ కోసం ఆయన వస్తున్నప్పుడు ఆ లారీ మీద చూడటం, అంతే తప్పితే ఎప్పుడు నేను ఆయన కలవాల. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఐ థింక్ విశ్వామిత్ర ఏదో సినిమా చేస్తున్నారండి ఆయన. బ్రహ్మర్షిస్వామిత్ర. అదే అనుకుంటున్నాను నేను. ఒక వేషం కోసమే పిలిపించారు, ఎవరో చెప్తూ ఉంటారు, అందుకని పిలిపించారు నన్ను. ఆయన పిలిపించినప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడాను. ఒక అరగంట సేపు మాట్లాడారు ఆయన నన్ను. అసలు ఏంటి, నువ్వేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, దగ్గర నుంచి టీవీసీ చేస్తున్నావు కదా, ఎట్లా ఉంటుంది నీకు, అది ఎంత వస్తుంది ఇన్కమ్, ఇట్లా మొత్తం ఆయన అడిగారు ఆయన. సో అప్పుడు ఒక చిన్న కోరుకుండేది నాకు. మరి నా చిన్నప్పటి నుంచి చూసిన వాడు దేవుళ్ళ లాంటి వాడు కదా ఆయన. ఆయన కాళ్ళకి దండం పెడదాం అనుకున్నాను, అది కుదరలేదు. ఆ రోజున ఆయనేమో మఠం వేసి కూర్చున్నారు. ఓకే. సో అవకాశం ఇవ్వలేదు అనమాట. అది కాళ్ళు కనపడింది, మనమే దండం పెడతామని మనం వచ్చాము. ఓకే. సరే, అది అయిపోయింది. అట్లాగే రామారావు గారిని ఒకేసారి అదే మొదటిసారి, అదే చివరిసారి. ఎందుకు అందులో నటించడం కుదరలేదండి. మళ్ళీ అది ఎందుకో మరి డేట్స్ కుదరకో, లేకపోతే ఆ వేషం నాకు నప్పదనుకున్నా ఏదో అనుకున్నారు, ఆయన ఇవ్వలేదు. ఓకే. అంటే ఏ వేషం కోసం పిలిపించారు తెలియదు, ఊరికే ఇవన్నీ మాట్లాడే అంతే. ఇప్పుడు ఆ సినిమాలో ఒకే వ్యక్తి 4 వేషాలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేనికైనా అంతే. అవును. అది ఏమనుకున్నారో తెలియదు మరి మనకు, అది మనకి బయటికి ఎక్కడికి రాలేదు. అది ఆయన కూడా ఆయన అభిప్రాయం ఎవరికి చెప్పినట్లేదు, అందుకని ఆ సినిమాలో ఛాన్స్ రాలా. ఓకే. సో అదే చివరిసారి కూడా అంతేనండి. ఓకే. అంతే, ఆయనకి అలవటం అదే. ఇక మిగతా సీనియర్ ఆర్టిస్టులు అందరితో యాక్ట్ చేశాను నేను. నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు గారు, వెంకటేష్, కృష్ణ గారు, అందరితో చేశానండి. అందరితో చేశాను. రామారావు గారిలో ఉన్నది మీరు చెప్పారు కదా, అదే ఆయన ఎవరన్నా కాస్త దగ్గరగా మాట్లాడారంటే ఫస్ట్ ఆర్థిక విషయాలు కూడా కనుక్కుంటారు. అయ్యుండొచ్చు, అడిగాడు ఆ మాటలు. అదే తెలుగు సినిమా గురించి చెప్పుకునేటప్పుడు అందులో దాన్ని సుసంపన్నం చేసినటువంటి నటులు కానివ్వండి, కళాకారుల్లో హాస్య నటులది కూడా ఒక కీలకమైన పాత్రగా చెప్పుకుంటాడు. అంటే ఏ భాషలో కూడా ఇంతమంది హాస్య నటులు లేరు అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళం. అలాంటిది అందులో చాలామంది ఈరోజు మన ముందు లేకపోవటం అనేది చాలా బాధన కలిగించే విషయం. చాలా షార్ట్ పీరియడ్లో ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఏవిఎస్ గారు కానివ్వండి, ధర్మవరపు కానివ్వండి, ఎంఎస్ కానివ్వండి, కొండవలస కానివ్వండి, వేణుమాధవ్ కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ మనం వదిలిపెట్టి వెళ్ళిపోవటం. సో ఈ రకంగా చూసుకుంటే ఆ తర్వాత చూసుకుంటే మనకి తెలుగు సినిమాలో కామెడీ సన్నివేశాలు కూడా తగ్గిపోయినాయి అన్న అభిప్రాయం కలుగుతుంది. అంటే ఇప్పుడు వేరే మళ్ళీ కొత్త నటులు వచ్చారు, అది వేరే విషయం అనుకోండి. బట్ వీళ్ళందరూ కూడా లేనిలోటు మన గుడ్డు హనుమంతరావు గారు కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా ఎంతగా మనల్ని వినోదం కలగజేశారు. వాళ్ళతో అందరితో మీరు కలిసి పనిచేశారు వీళ్ళతోటి. సో మీకు ఏమనిపిస్తుంటే వీళ్ళలో మీకు బాగా సన్నిహితులైన వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా? నాకు అందరూ సన్నిహితులే అండి. వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్. వాళ్ళు అందరూ ఇందులో సగం మంది ఒరే అనిపించుకునే వాళ్ళం, నాటకాల్లో చేసిన వాళ్ళం, ఇట్లా ఉన్నాము. తర్వాత అందరూ అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు పోయారు అంటే దానికి సమాధానం లేదండి. అదే, ఎందుకంటే
చాలామంది అనుకుంటారు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి తొందరగా పోతారు అని. అట్లా ఏం లేదండి. కానీ ధర్మవరపు గారి చివరి క్షణాలది ఫోటో నేను చూశాను. నేను ఆయన కారులో వెళ్ళేటప్పుడు. అవునండి, సన్నగా అయిపోయాడు. అసలు మనిషి రూపురేఖలే మారిపోయినాయి ఆయన. అవునండి, అవును. అంత అంటే బాగుంది తెలుసు కదా మనకు. ఆయన బొగ్గలతోటి మంచి ఇది ఎట్లా పుష్టిగా ఉంటారు ఆయన. అవును. అట్లాంటిది ఆయన అసలు ఈయన అసలు ధర్మవరపు గారు అని. అదే అంటే వాళ్ళు బయట జనం ఏమనుకుంటున్నారంటే అట్లాగా ఆయన అలోపతి మెడిసిన్ తీసుకోకుండా ఫస్ట్ ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ నమ్మి అవి తీసుకోవడం మొదలుపెట్టారు ఆయన. సో అది ఆయనకి పళ్ళ, అందుకని అది బాగా పెరిగిపోయింది క్యాన్సర్. ఓకే. పెరిగిపోయి చివరి స్థానంలో అలోపతి తీసుకున్నా కూడా ఇక పనికిరాని అప్పటికి దాటిపోయింది. ఆయన అట్లా పోయారు తప్పితే ఇంకా గుండు హనుమంతరావు అంతే ఇల్లు హెల్త్ వల్లే పోయాడు ఆయన. పైగా మీకు మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా రాసి పెట్టి ఉంటే ఎంతవరకు మనకి రాసి పెడితే అంతవరకే ఉంటారండి. ఇప్పుడు జంజాల గారు ఉన్నారు, 50 సంవత్సరాలనే పోయాడు ఆయన. ఏమండి, అల్లు రామలింగయ్య గారు ఉన్నారు, 82 సంవత్సరాలు బతికారు. ఏమండి, ఈయన కూడా అంతే, నాగేశ్వర గారు కూడా అంతే, 82 సంవత్సరాలు అంతే. అందుకని ఏంటంటే ఎప్పుడు ఇది రాసి పెట్టి ఉంటే ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తారు తప్పితే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇంకోటి ఏదో చేశాడను, అబద్ధాలు చెప్పాడను, పాపం చుట్టుకుందాను, వీటి వల్ల ఎవరు పోరండి. అదే, అది మన మనసులో భావమే తప్పితే ఇంకేం లేదు అది. అదేనండి. మరి పద్మనాభం గారితో యాక్ట్ చేశాను నేను. పద్మనాభం గారు బెస్ట్ బిగినింగ్లో డేస్లో ఉన్న బాలకృష్ణ, పద్మనాభం లాంటి వాళ్ళు బెస్ట్ కమెడియన్స్ ఆ రోజుల్లో. వాళ్ళ భైరవులోనే చేశారు కదా ఆయన. అక్కడి నుంచి వచ్చినవాడు ఆయన. ఆ రోజుల నుంచి ఆన్ పార్ విత్ తమిళంలో కూడా నగేష్ గారు అన్ని భాషల్లో చేసినాడు. ఆయనతో యాక్ట్ చేశాను నేను. నరసరాజీయం అని ఈటీవీ వాళ్ళు ఒక సీరియల్ తీశారు, 13 ఎపిసోడ్ల సీరియల్లో. ఓకే. నగేష్ గారు నేను ఫ్రెండ్స్గా యాక్ట్ చేసాం. అదే మన నరసరాజు గారిది అది. అట్లాగే పద్మనాభం గారితో టీవీ చేశాను. సో రావు గోపాలరావు గారితో వేషం వేయకపోయినా అప్పుడు తెలుగుదేశం ప్రచారానికి వచ్చేవారు అనమాట. ఆయన ఆ రేడియోలో ఒక ప్రోగ్రాం ఇవ్వాలి అని చెప్తే ఆయన వాయిస్ నా వాయిస్, మా ఇద్దరమే ఉంటాం అందులో. ఓకే. అలా చేసాం. ఆయనతో కూడా చేసినట్టు అనుభవం కలిగింది. ఆయనకు వాయిసే ఆయన ఆయుధం. ఆయన ఆ మాడ్యులేషన్ కాదండి అయ్యా అని ఆ ముత్యాల ముగ్గు నుంచి ఆయన వచ్చినటువంటి ఆ ఇమేజ్ వేరు కదా అసలు. అవునవును. అట్లాగా అందరు ఫ్రెండ్లీగానే ఉండేవారండి నాతో. మల్లికార్జునరావు అతను మంచి కమెడీనే చూడండి. బట్ అసలు అంటే పాత్ర పేరుతో జనాలకు మల్లికార్జున అంటే బట్టల సత్తిగాడు అంటేనే తెలుస్తుంది. అవును, వంశీ గారికి వాళ్ళ క్రెడిట్. అవునవును. లేడీస్ టైలర్ అనే సినిమా అందులోనే కదా ఆయనకి అది బట్టల సత్తి. ఇలాంటి వాళ్ళు అంటే జంధ్యాల గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి జంధ్యాల గారితో మీకు మంచి అనుబంధం ఉందనుకుంటా. దాదాపు ఆయన అంటే 1983 నుంచి ఆయనతో మీ కలయిక మొదలైంది అనుకుంటా. 67 అంటే నాటక రంగంలో నుంచి. ఓకే. నాటక రంగంలో నాకు తెలిసి మీరే ఆయనకి సీనియర్ అనుకుంటా. నేనే ఇంటర్వ్యూ చేశాను నాటకానికి. ఓకే. ఆయన సెకండ్ ఇయర్, నేను కల్చరల్ సెక్రటరీ అని చెప్పాను కదా. నాటకంలో అవసరం వచ్చింది, ఒక కుర్రాడు వేషం కావాల్సి వచ్చింది. పీయూసీలు అంటే అప్పుడు కొత్త కుర్రాళ్ళు చేరుతారు కదా, నిక్కర్లు వేసుకునేవాళ్ళు. అప్పటికి నిక్కర్లు వేసినవాడు కాబట్టి అతను సెలెక్ట్ చేసి ఆ నాటకంలో తీసుకుని ఆ తర్వాత 4-5 నాటకాలు నా డైరెక్షన్లో చేశాడు. ఓకే. మొట్టమొదటిసారిగా పెన్ను పెట్టి ఒక నాటకం రాస్తాను అన్నప్పుడు కూడా అది కూడా నేనే డైరెక్ట్ చేశాను. ఓకే. అంటే మొదట మీరు ఆయన డైరెక్ట్ చేస్తే నాటకాల్లో సినిమాలోకి వచ్చినప్పటికి నన్ను ఆయన డైరెక్ట్ చేశాడు. ఈ మాట ఆయనే చెప్పాడు. ఆంధ్రజ్యోతి విచిత్ర ప్రేమ జరుగుతున్నప్పుడు ఆ ప్రెస్ వాళ్ళకి చెప్పాడు, ఒకప్పుడు నన్ను డైరెక్ట్ చేశాడు వీడు, ఇప్పుడు నేను చేస్తున్నానండి. అతను చాలా మంచి వ్యక్తి అండి. చాలా మంచి వ్యక్తి. ఎలాంటి పాత్రలు సృష్టించారు ఆయన, ఎలాంటి సన్నివేశాలు సృష్టించారు ఆయన. ఎక్కడ మొత్తం పిల్లా పాపలతో సహా వెళ్ళి చూసే సినిమాలు అండి అవి. అహనా పెళ్ళ అంటే అయితే ఒక శ్రీవారికి ప్రేమ లేక కానివ్వండి, అహనా పెళ్ళ సినిమాలు. జంధ్యాల గారు అంటే ఆయన ఒక వరవడి సృష్టించారు. పైగా అంటే దానికి ఆద్యుడు ఆయన. అవును, తెలుగు సినిమాకి పెద్దపీట వేసిన వాళ్ళల్లో మొట్టమొదటి వాడు ఆయన. అందుకని ఆయన హాస్య బ్రహ్మ జంధ్యాల. అంతకుముందు రాలేదంటే వచ్చాయి ఇట్లాంటివి. పక్కింటి అమ్మాయి ఇట్లాంటి సినిమాలు వచ్చాయి, రాలేదు. అడపా తడప వచ్చేది.
ఈయన మొత్తం ఆయన మొత్తం అసలు సినిమా మొత్తం అంతా హాస్యరసాన్ని తీసుకున్నవాడు. 1-2 సినిమాలు తప్ప ఏది నెలవంక ఇట్లాంటి సినిమాలు తప్పితే ఆనంద భైరవి ఆ రెండు తప్పితే మిగతా అంతా. అంటే అదేమో సంగీత ప్రధానం, ఇది ఒక సీరియస్ ఇష్యూ నెలవంక. అదేనండి, అవి వీటికి ఇవి కూడా చేయగలని ప్రూవ్ చేసుకోవడానికి చేశారు. అది సో ఆయనతో మీకు అట్లా ఒక మంచి అనుబంధం ఉంది. చాలా అనుభవం ఉంది మా ఇద్దరికేను. మేమిద్దరం హైదరాబాద్ వస్తే ఫోన్ చేస్తాడు, కలుస్తాము. ఏదైనా షూటింగ్కి వెళ్తే మేమిద్దరం ఒకే రూమ్లో ఉంటాం. డైరెక్టర్ గారి రూమ్లోనే నన్ను వేస్తారు. ఓకే, నన్ను అక్కడే ఉంటాం. పొద్దునే రాత్రి అంతా ఫ్రెండ్షిప్గా ఉన్నా పొద్దున్నే స్నానం చేసేసి ఆయన కారు అయింది, నా కారు అయింది. నా కారులో నేను ఆర్టిస్ట్తో పాటు వెళ్ళిపోతాను, ఆయన డైరెక్టర్గా ఆయన కారులో వస్తాడు. అక్కడ డైరెక్టర్ గారనే పిలుస్తాను తప్పితే ఒరే ఇట్లాంటివి పిలవనండి. మన సంస్కారం కూడా ఉండాలి. ఆయన మాత్రం ఒరే నువ్వు ఇక్కడ రా, ఇట్లా ఇక్కడి నుంచి అటు వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఫ్రెండ్సే. ఓకే, అట్లా ఉండేది మాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళటం అంటే మా చదువుకునే రోజుల్లో వాడు మా ఇంటికి రావటం ఇట్లా బాగా ఇది ఉంది మా ఇద్దరికే ఉంది. అన్నపూర్ణ గారు ఇప్పుడు అక్కడే అమీర్పేటలో. అవునండి, అవును. తర్వాత మాకు మధ్యలో ఇంకోడు ఉన్నాడు, సుత్తి వీరభద్రరావు అని. సుత్తి ద్వారా బయటకు వచ్చాడు. అతను కూడా మాకు స్కూల్లో నా క్లాస్మేట్ అనమాట. స్కూల్లో నా క్లాస్మేటే కాలేజీకి వచ్చేప్పుడు 1 year జూనియర్ అయ్యాడు. ఓకే, జంజాల్ గారు 2 years జూనియర్ మీకు. అట్లా మా ముగ్గురం కాలేజీలో ఉన్నంతకాలం ముగ్గురం కలిసే చేసాం. ఏ పని చేసినా, ఏ నాటికి వేసినా. ఆయన కూడా చాలా చిన్న వయసులోనే చనిపోయారు కదా వీరభద్రరావు. అవునండి, అయితే ఆయన వయసుకు మించి కనపడేవాడు. అవును, ఆయన చూస్తే ఇంత తక్కువ వయసు అని తెలిస్తే. అవును, ఆయన కూడా ఒక స్టైలు అట్లా. సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు అనేది ఒక జంట, సుత్తి జంట. అంతేనండి. కామెడీలో మీకు ఎప్పుడు ఒక పెక్యులారిటీ లేనిదే పైకి రారు. పెక్యులారిటీ ఉండాలి. ఒక మాడ్యులేషన్లో కానీ, ఒక చేసే పద్ధతిలో కానీ ఏదో ఒక పెక్యులారిటీ ఉండాలండి. అప్పుడు జనం గుర్తించుకుంటే లైఫ్ లాంగ్ నడిచిపోతుంది. వేలు గారు హాస్య పాత్రలే కాకుండా ఆయన సీరియస్ పాత్ర కూడా చేశాడండి. అదే కదా ఈటీవీ వాళ్ళది విజయశాంతి గారు ప్రతిఘటన. అవును, ఎంత సీరియస్ రోల్ అండి. అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయం. టీ కృష్ణ గారికి అది ఆయన ఊహించడం ఆ పాత్రలో. ఆయన డ్రామా నుంచి వచ్చిన వాడుగా కాబట్టి ప్రజానాట్య మండలి నుంచి ఆయన విజువలైజేషన్ వేరేగా ఉంటుంది. అవును. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు దర్శకులు వీళ్ళ పనితీరు అవి చూస్తున్నారు. మీకు బాగా నచ్చిన దర్శకులు అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఈ మధ్య మీరు పనిచేసిన వాళ్ళలో కానివ్వండి. నేను పనిచేసిన వాళ్ళల్లో చాలామంది మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారండి. అంటే వాళ్ళకి ఏం కావాలో తెలిసిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి, నాకు ఇది కాదు సార్, ఇంకొక ఇది ఎక్స్ప్రెషన్ కావాలి, ఇంకొక విధంగా చెప్పండి, అట్లా అన్నీ అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. క్లారిటీతో ఉండేవాళ్ళు. వాళ్ళల్లో నెంబర్ 1 రాజమౌళి గారు. ఆయన ఒక క్యారెక్టర్ అనుకుంటారు ఆయన మనసులో, అది రైటర్తో వాళ్ళ ఫాదర్తో డిస్కస్ చేసి రాయించేస్తారు. పక్కాగా వచ్చేసిన తర్వాత అక్షరం మారక్కర్లా. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఇది సీన్ చదవగానే ఇలా చేస్తే బాగుంటుందని ఒక ఉత్సాహం వస్తుంది కదా, చేస్తాం. అది ఓకే అనుకుంటే ఓకే, లేదంటే కాదు మార్చండి, అది కొంచెం ఇట్లా మార్చండి, ఇక్కడ కొంచెం దుఃఖం కూడా ఉండాలి కదా, సెంటిమెంట్ సీన్ కదా, దుఃఖం కూడా ఉండాలి, లేకపోతే అక్కడ వ్యంగ్యంగా ఉండాలి కదా, అది కొంచెం అక్కడ మిక్స్ చేయండి, ఇక్కడ ఇట్లా చెప్పండి అని చెప్పగలిగిన వాడు రాజమౌళి. ఆయన బాహుబలే కాదండి, ఆయన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి అన్ని సినిమాలు చేశారు. RRR తప్పితే. ఓకే, RRRలో నాకు వేషం ఉండకపోవచ్చు, లేకపోతే తప్పకుండా ఇచ్చేవాడు ఆయన. అన్ని సినిమాల్లోనూ అట్లా చేశారు మీరు. యమదొంగలో అది యముడు వచ్చేసి ఆ జాతకం మార్చేస్తాడు కదా, అది రకరకాల వేషాలు ఇచ్చాడు ఆయన. ఒక్క పంతులు గారనే లేకపోతే ఇదనో ఒక జడ్జి అనో ముద్ర వేయకుండా మరి మగధీరలో ఆ గడ్డ ఉన్న అది హీరో గురువు గారు, అది చాలా వండర్ఫుల్ రోల్ అండి, అది చాలా మంచి రోల్. అట్లాగే సునీల్ బాబాయ్గా వేషం మర్యాద రామన్న కరెక్ట్ అన్ని సినిమాల్లో ఉన్నానండి, 1, 2 తప్పితే. అదే ఆయనకి ఏం కావాలని క్షుణ్ణంగా తెలుసండి ఆయనకి. అదే
కాబట్టి ఆయన ఇప్పుడు ఆ స్థాయిలో ఆ ఉన్నాడు. స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటే దీన్ని ఎట్లా కన్సీవ్ చేస్తే బాగుంటుందని ముందే అనేసుకుంటాడు కాబట్టి అది మన దగ్గర నుంచి రాబడతాడు ఆయన. ఎంత టైం అయినా పట్టని ఉంటాడు, అది రాబడతాడు ఆయన. యాక్చువల్గా బాహుబలిలో మీరు ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటా మీ రోల్. అది కొంచెం అది నా ఇంటి పరిస్థితుల వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను. అది అదే మా మిసెస్ అప్పుడే బెడ్ రెడ్ అయిపోయింది ఆవిడ, దాంతో చేయలేకపోయాను. అదే అట్లా ఆయన కాకుండా రాజమౌళి కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా మీకు నచ్చే డైరెక్టర్లో? నచ్చే డైరెక్టర్లు అంటే చెప్పాక అనేక రకాల రాఘవేంద్రరావు గారు ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళలో ఇప్పుడు ఈ కాలపు దర్శకులు నేను అంటుంది చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళల్లో మంచి మంచి కుర్రాళ్ళు చేయగలిగిన వాళ్ళు. మొన్న అదే సినిమా చేశాను, స్కైలాబ్. అతను బాగా చేశాడు. బింబిసార చేసిన డైరెక్టర్ వశిష్ఠ. మన మల్లెడి వాళ్ళ అబ్బాయి మల్లెడి సత్యనారాయణ రెడ్డి కొడుకే కదా. ఎవరు? మల్లెడి సత్యనారాయణ రెడ్డి నిర్మాత. అచ్చా, అట్లాగా నాకు ఇంతవరకు ఐడియా లేదండి. మన మల్లెడి సత్యనారాయణ గారు అబ్బాయి. వీళ్ళందరూ చాలా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తున్నారండి. మంచి ఇది ఉంది డైరెక్టర్స్ వాళ్ళందరూ. ఇప్పుడు కూడా మనం ఎన్నో సినిమాలు చేస్తుంటాం. వాళ్ళందరికీ ఆ సినిమాలు బయటకు వచ్చి ఇది చేస్తే కానీ, కామెడీ విషయంలోకి వస్తే ఆయన శ్రీరామ అబ్బరాజ్ అని ఒక ఆయన వివాహ భోజనం మనిషిని తీశాడు. సామాజిక వరగమన. అవును, ఏం సినిమాలండి, మంచి మంచి సినిమాలు. ఇట్లాగా మరి సెంటిమెంటు ప్రాధాన్యం ఉండి, ఐ మీన్ రజాకార్ సినిమా ఏటా సత్యనారాయణ కూడా ఎంత బాగా తీశాడు ఆ సినిమా. అదే ఫస్ట్ టైం అతను సినిమా డైరెక్ట్ చేయటం. మిగతా బాగా అనుభవం ఉన్నవాడు. రాఘవేంద్రరావు గారి అసిస్టెంట్ డైరెక్టర్ చేసినవాడు కదా. టీవీ సీరియల్స్ చాలా చేస్తున్నాడు. ఖడ్గం చేశాడు. కానీ టీవీ సీరియల్స్ అంతా లాగి పీకి అంటారు కదా, అటువంటి వాడు మరి బ్రిబిటీ చూపించి సినిమా తీసాడంటే గొప్ప విషయం అండి. చాలా బాగా సక్సెస్ అయిందండి సినిమా. బాగుంది అది. సో మీది ఇది ఇట్లా ఇప్పటికీ యాక్టివ్గా నటించడం ఇదంతా బాగానే ఉంది. సో మీకు మరి ఇది చూస్తే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి? మీకు సహకారం ఎలా ఉండేది? ఇంటి నుంచి మీ శ్రీమతి గారి నుంచి ఎలా ఉండేది? ఏ విషయమైనా ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే అతనికి అన్ని విధాలుగాను కలిసి వచ్చేటువంటి కాలం రావాలి. కాలం ఇన్ ది సెన్స్ టైం అని కాదు నా ఉద్దేశం, చుట్టుపక్కల ఎంకరేజ్మెంట్, ఆ వాతావరణం. నేను మొట్టమొదటిలో నాటకాలు వేస్తా ఉంటే నేను 60ల్లో వాటిల్లో నాటకాలు వేసేవాళ్ళని చాలా చీప్గా చూసేవాళ్ళే. రంగేసి కొట్టాలు, పేరు పెట్టేవాళ్ళు కదా, నాటకాలు రాయడని దూరంగా పెట్టడం, ఇట్లా ఉండి చేసేవాళ్ళే. నా ఇంట్లో లేదండి అది. ఎందుకంటే మా నాన్నకి సినిమా ఇంట్రెస్ట్ ఉంది కదా, సినిమా మ్యాగజైన్ ఉంది కదా, చిత్రకళ. అటువంటి వాళ్ళ ఎంతో మంది ఆర్టిస్టులతో పరిచయం, డైరెక్టర్లతో పరిచయం. ఆయనకి భానుమతి గారు సినిమా దగ్గర నుంచి పబ్లిసిటీ ఇచ్చేవాడు మా నాన్నగారు అప్పుడు ఆ పత్రికలో. సో అందువల్ల దానికి ఆయన నన్నే అబ్జెక్షన్ పెట్టలేదండి. నాటకాలు వేయొద్దని కానీ, నువ్వు ఏం చేస్తున్నావు అని కానీ, చదువు పాడైపోతుంది కానీ, ఎటువంటి ఏ మాట చెప్పలేదు. ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు ఇప్పుడు మిమ్మల్ని. నేను ఏదన్నా ఒక బెస్ట్ యాక్టర్ ఏదన్నా వచ్చేసి సంతోషం పంచుకుందాం అంటే మా అమ్మతో చెప్పుకునేవాడిని తప్పితే, మా నాన్నతో అట్లాగా అనేవాడు తప్పితే ఏమి నువ్వు చేయరా, ఇదిగో 1000 రూపాయలు తీసుకెళ్ళి మెడ్రాస్లో వెళ్ళి కూర్చో ట్రై చేయరా అని కూడా అనలా. అదే అబ్జెక్షన్ పెట్టలేదు, అట్లా ఎంకరేజ్ చేయలేదు. నువ్వు ఏ విధంగా నువ్వు సంతోషంగా నీకు ఏది బాగుంది అనుకుంటే అది చేస్తుండే అంతే. ఆయన చాలు కదా మనకి, ఆయన చాలండి. అంతకంటే మనం చేసే పని, మనకి ఇంట్రెస్ట్ ఉన్న పనిని మనం చేసుకుని చాలు కదా. అంతేనండి, అదే సగం సక్సెస్. అదే ప్రోత్సాహం. అప్పుడే వాడు రిస్ట్రిక్షన్ పెట్టాడు అనుకోండి, నాకేమో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఎట్లా ఉండేది పరిస్థితులు. కరెక్ట్. అలాగే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నా మిస్సెస్కి ఇంట్రెస్ట్ ఉండదండి. ఆవిడకి వీటి మీద నాటకాలు 27 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు. ఆవిడకేమో ఆధ్యాత్మికం ఎక్కువ, అంత కొంచెం దేవుడు, రమణ మహర్షి అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ. కానీ అబ్జెక్షన్ పెట్టలా. అదేనండి. కానీ వెళ్ళొద్దు, లేకపోతే ఇది ఇంటికి రావద్దు, నువ్వు ఇవి నా వేషాలు వేసి ముందు స్నానం చేయి, ఇట్లాంటివి ఏమి లేవండి. కాకపోతే ఏంటంటే ఎందుకు ఆరోగ్యం పాడైపోతుంది, ఎందుకు అట్లా ఇవి చేయటం అది ఇది అంటుండేది. ఎప్పుడన్నా మీరు ఎక్కువ శ్రమ చేస్తున్నారని అనిపించినప్పుడు ఆవిడకి ఒక్కటే మాట చెప్పాను. తర్వాత మళ్ళీ ఎప్పుడు నాటకాల గురించి కానీ ఎప్పుడు అలా. నేను ఎంతోమంది ఈ విధంగా సినిమా యాక్టర్ కావాలని తాపత్రయపడుతూ ఆ కృష్ణానగర్లోను, ఆ టీ నగర్లోను ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు. అవును. మనం ఇంట్లో కూర్చుంటే వచ్చిన ఆపర్చునిటీ ఇది. అవును.
ఎందుకు వదులుకోవటం? తిరగలేదు, మనం ఏం పోయి ఆఫీసు చుట్టూ మనం తిరగలేదు, వెళ్ళి చేసి- ఏదో ఏదైనా ఆల్బమ్ తీసుకెళ్ళి ఎవరికి చూపించిన విధానం లేదు, డైరెక్టర్లకు ఫోన్ చేసిన లేదు. అవకాశం వచ్చింది, ఇది ఈ సినిమాలో బాగున్నాడు అని ఇంకో ఆయన పెట్టుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు మనం కాలదన్నుకోవటం ఉమ్. అనేటప్పుడు కన్విన్స్ అయింది ఆవిడ. ఓకే. కన్విన్స్ అప్పటి నుంచి అసలు ఎప్పుడూ అబ్జెక్షన్ పెట్టలేదు, ఉమ్. అది లేదు. మీ పిల్లలు కూడా అంతేనా? నా పిల్లలు కూడా అంతేనండి. నా పిల్లలు ఇప్పటికి కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఎందుకు నువ్వు శ్రమ పడతావు ఆ ఎండల్లో వాటిల్లో పోయి ఆడ కూర్చొని ఎందుకు పడతావు అంటారు. కానీ లేదురా కంఫర్టబుల్, నువ్వు కంఫర్టబుల్గా ఆ కార్లో ఆడతావు, మన కార్లోనే ఒక కారు కొనిచ్చాడు, డ్రైవర్ని పెట్టుకుని హాయిగా వెళ్ళు, అలా ఎంకరేజ్ చేశారు నన్ను. మా అమ్మాయి అయినా అంతే, అదే శ్రమ పడకుండా చేసుకోండి. శ్రమ పడకుండా చేసుకో, ఇదిగో ఇట్లా కూల్ డ్రింక్ తాగు, లేకపోతే ఇవి తిను, ఆ యాపిల్స్ తీసుకెళ్ళు షూటింగ్ స్పాట్కి అని జాగ్రత్తలు చెబుతారు. కానీ వద్దని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. అదేనండి. ఆ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టే ఈ రోజున ఏదో 4 సినిమాల్లో మంచి వేషాలు వేసాడని ఒక పేరు తెచ్చుకోగలిగాం. అదే. మరి ఇప్పుడు మీరు అంటే ఆ పిల్లలేమో అమెరికాలో ఉంటున్నారు, మీ శ్రీమతి గారు కూడా కాలం చేశారు కదా, ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి? ఇప్పుడు 2015 అంటే 9 ఏళ్ళు అవుతుంది. సో ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఇప్పుడు మరి ఒంటరిగానే ఈ జీవితాన్ని నడపడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అదే మనకు పెద్దవాళ్ళు చెబుతారే, ఒకడిని నీళ్ళలోకి తోసేశారనుకోండి, తోసేశాడు, వాడికి ఈత రాదు. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? ప్రయత్నం చేస్తాడు, ఇదెందుకు ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేస్తాడు, ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. నేను అంతే. ఇప్పుడు నాకు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని అంటే దుప్పటిగా పట్టుకుంటే మనకి అనారోగ్యాలు వస్తాయి తప్పితే, మానసికమైన ఇది పోతుంది తప్పితే, మన అవసరం ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం వస్తుందండి. అంటే ఇప్పుడు నేను ఇట్లా ఉంటున్నాను, నాకు ఏ క్షణాన్ని కావాల్సిన నా పిల్లవాడు అన్నీ ప్రొవైడ్ చేసేస్తాడు. అడగకుండానే చేస్తాడు అనుకోండి అసలు, కానీ అడిగితే డెఫినెట్గా చేస్తాడు. అంటే ఎప్పుడు రెగ్యులర్గా మీరు మాట్లాడుకుంటూ ఉంటారా? పొద్దున కూడా మాట్లాడాడు, పొద్దున మా అమ్మాయి మాట్లాడింది, మా అబ్బాయి మాట్లాడాడు. ఓకే. తర్వాత మా అమ్మాయి అన్నీ మోటివేట్ చేస్తుంది, ఇది ఇట్లా కాదు అట్లా కాదు, అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి, నువ్వు ఇక్కడి నుంచి అట్లా వెళ్ళు, కంఫర్టబుల్గా ఉండే ఎంతసేపు అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేస్తారు. నాకేం అసలు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ లేదండి. అంటే మీరు వాంటెడ్లీ మీరే ఇక్కడ ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు మామూలుగా పిల్లలు రమ్మంటుంటారుగా మనల్ని? పిల్లలు రమ్మంటే వెళ్ళొస్తుంటాగా. ఓకే. వెళ్ళొస్తుంటా కానీ అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకుని అక్కడ సెటిల్ అయిపోవాలని మాత్రం లేదండి. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ సర్కిల్స్ వీటికి అలవాటు పడ్డాము. అవును, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అన్నిటికంటే ముఖ్యం పని ఉంటుంది. పని. అవును, అక్కడ పని ఉండదు మనకి, అలా కూర్చోవాలి అంతే. అలాగే వాళ్ళు పెట్టినప్పుడు తినాలి, కూర్చోవాలి, వాళ్ళు బయటకు తీసుకెడితే వెళ్ళాలి, లేకపోతే లేదా అలా ఆకాశం వంకో లేకపోతే రూఫ్ వంకో చూస్తూ కూర్చోవడం తప్పితే ఇంక వేరే పని లేదు. మన పనిగా చురుకుగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అది పని లేకపోయినా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగినటువంటి స్వతంత్రం ఇక్కడ ఉంది, అక్కడ లేదు మనకి. అదే. అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎండలు ఎక్కువగా ఉన్నానన్న వచ్చేసే అంటుంటారు పిల్లలిద్దరు. లేదురా ఇక్కడే ఉంటాను నేను, పని ఉంది, ఒక టీవీ సీరియల్ పెట్టుకున్నాము, వాడికి ఎందుకు పాపం మధ్యలో వదిలేండి నేను అమెరికా వెళ్ళటం, మనం ఒక పని ఇచ్చాడు కదా వాడు, అని చేత అట్లా నేను మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. సో మీ శ్రీమతి గారికి సంబంధించినటువంటి ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి భార్యాభర్తలు అన్న తర్వాత మనకు తెలుసు అంటే జీవిత భాగస్వామి అంతా మన సర్వస్వం అనుకుంటాం కదా అది. సో అది ఒక్కసారి ఆ టైంలో కనుక మనకి ఇక లేదు అన్న మూమెంట్ వచ్చినప్పుడు ఆ బాధ నుంచి మీరు కోలుకోవడానికి కొంత టైం పట్టిందా మీకు? ఒక 6 నెలలు 1 సంవత్సరం పట్టిందండి అంతే. అక్కడి నుంచి తెలుసుకుంటాం మనం, అలవాటు పడిపోవాలి. ఎందుకంటే అప్పటిదాకా మీ పనులన్నీ తనే చూసుకుంటారు కదా, వచ్చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత మీకు అన్ని అమర్చి పెట్టి నేర్చుకోవాలి కదా. ఒక్క దాంట్లో మాత్రం మనం ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేము. ఇప్పుడు ఎందుకంటే తల్లి కానీ భార్య కానీ చేసి పెట్టినటువంటి రుచులు మళ్ళీ జీవితంలో మనం ఇంకెక్కడ అనుభవించలేమండి. కరెక్ట్. అది మీరు ఎన్నైనా తినండి, ఎన్నైనా చేయండి మీరు, మీకు మీ బొందులో ప్రాణంత వరకు అవి మర్చిపోలేరు. వాటి తర్వాత ఏదైనా అదే అది గొప్ప విషయం. అవును. సో అది ఇంకా అంతే మీరు అన్నట్టు అమ్మ భార్య వాళ్ళిద్దరూ మనకి అలా మన ప్రత్యేకంగా చూశారు మనని. అవును, మన ఎదుగుదలకి తోడ్పడ్డారు వాళ్ళు. కరగట్ట మర్చిపోతాం. అవును, మిగతా విషయాలు మర్చిపోవచ్చు. అదే.
సో మీ జీవితకాలం మొత్తం మీద అంటే మీరు సుబ్బరాయ శర్మ గారుగా నటించారు, దర్శకత్వం వహించారు. కానీ సినిమాల్లో మీకు అనుకున్నట్టుగా, ఆశించినట్టుగా ఆ పాత్రలో రావటం అలా జరిగిందా? లేకపోతే ఒక అసంతృప్తి ఏమైనా ఉందా మీకు? అసంతృప్తి ఎందుకంటే మీరు కథానాయకుడిగా నటించారు కదా, సినిమాల్లో అవకాశాలు రాకపోవటం. ఏదో ఒక సినిమాలో ముత్యాల సుబ్బయ్య గారిది దాంట్లో విలన్గా నెగిటివ్ రోల్ చేశారు. సూర్యుడు. సూర్యుడు అవును. రాజశేఖర్. అవును. అవును అవును, అది ముత్యాల సుబ్బయ్య గారి ప్లాన్ అది. అవునా? మిమ్మల్ని ఎట్లని సరే ఎప్పుడు ఎందుకంటే ఒక మంచి మాటలు చెప్పేటువంటి ఒకడు వాడు విలనని నమ్మకూడదు ప్రేక్షకులు. సాత్వికుడుగా కనిపించాలి అని అంటే ఎవడరా అంటే సుబ్బరాయ శర్మ ఉన్నాడని ఎవరు చెప్పారో పాపం, ఆయన పిలిపించారు. అది అట్లాగే బాగా వేషం పండిందండి. మంచి వేషం. షాకింగ్ కదా జనాలు. షాకింగ్ అలా మంచి క్యారెక్టర్ పడింది అందులో. అట్లాగే చాలా మంచి వేషాలు చాలాసార్లు వేసానండి. చిన్న కథ ఏమన్నా అసలు కథానాయకుడిగా వేయాలని ఎప్పుడు అనుకోలేదు. అసలు మన పర్సనాలిటీ సూట్ కాలేదు అనేది నా మనసులో ఒకడు ముద్ర పడిపోయింది. ఓకే. కథానాయకుడిగా మనం టీవీలో కూడా చేశాను కథానాయకుడిగా, వాటికి పనికి వస్తాం. కానీ సినిమా అనేది డిఫరెంట్ ఇదేది మన వల్ల కాదని చెప్పేసి ఆ స్టెప్పులు వేయటం కానీ, హీరోయిన్తో డాన్సులు చేయడం మన చేతకావు, ఫైట్స్ చేతకావు. అది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. అటువంటిప్పుడు ఆ వేషం మీదకి పోదు కదా. మిగిలిన వేషాలన్నీ సంతృప్తిపరంగా వేశానండి. చాలా మంచి వేషాలు వేశాను. ఓకే. మీకు ఆర్థిక పరంగా కూడా ఇది ఓకే అనిపించిందా ఈ సినిమాలు చేయటం? ఇది ఇప్పుడు మేము నా బోటి వాడు మరి తప్పు రైటో నాకు తెలియదు. ఈ 1997లో ఇక సినిమాలు మా కృష్ణారెడ్డి గారి సినిమాలు బాగా ఉండేది నాకు. దాదాపు అన్నిట్లో ఆయన ఏ సినిమా అయినా సరే వేషం ఇచ్చేవారు. ఆయన బాగా ఎంకరేజ్ చేసిన ఆయన వ్యక్తి ఆయన. ఆ మూమెంట్లో ఉన్నప్పుడు వీడు కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, అతను పిలవండి వేషానికి అని డైరెక్టర్లు అనేవాళ్ళు. కోటరామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ. అలా ఉన్నప్పుడు మనం ఈ ఉద్యోగం చేసే కంటే అంటే ఇక్కడ సెలవు ఎవరు లేకపోతే ఇది అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అప్పటికే కొంచెం నెలకి 5-6 సినిమాలు వచ్చేటువంటి రోజులు వచ్చేసాయి. ఎందుకు వేయటం అనిపించింది. అప్పుడు నేను మా అబ్బాయి, మా ఆవిడ, మేము ముగ్గురం కలిసి, మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది. కూర్చొని ఆలోచిస్తే మా మిస్సెస్ మా అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఎంత వస్తుంది మనకి జీతం తీసుకుంటే 10,000 రూపాయలు వస్తుంది అనుకోండి, 10,001 రూపాయి రావాలి నెలకి మానేస్తే కనుక. ఇక్కడ మానేస్తే 10,001 రూపాయి, 10,100 రూపాయలు వస్తేనే మనం గట్టానైనట్టు, లేకపోతే లేదు, ఫెయిల్ అయినట్టు. ఇక్కడ ఏంటంటే ప్రతి నెల మీకు సెక్యూరిటీ ఉంటుంది, వస్తుంది. అక్కడ ఉండదు. అది వస్తుందో లేదో ఆలోచించుకొని చేయడాడి అన్నాడు. సో మా ఆవిడ కూడా అదే సపోర్ట్ చేస్తుంది. పైగా మా ఆవిడ స్కూల్ టీచర్గా వర్క్ చేసేది. నా సపోర్ట్ ఎలాగో ఉండదు కదా. అయినా సరే ఇది మనం రూపాయి తగ్గకుండా ఉండేటైతేనే చేయాలి, లేకపోతే చేయకూడదు, లాయకే కాదని చెప్పారు. ధైర్యం చేశా. ఒక 2-3 నెలలు బ్రహ్మాండంగా వచ్చింది. 10,000 అంటే 15,000 కూడా రిజైన్ చేసేసారు. రిజైన్ చేశాను. 10కి 15,000 కూడా వచ్చేది. ఒక 2-3 నెలలు అసలు వేషం ఉండేది కాదు, రూపాయి ఇన్కమ్ ఉండేది కాదు. రూపాయి అప్పుడు ఏమైనా తప్పు చేశానా అని అప్పుడు రిలీజ్ అవుతుండేవాడిని. కానీ అవుతుండగానే మళ్ళీ ఇంకో వేషం వచ్చేది. ఇలా సంవత్సరం మీద 12 నెలలు కనుక మనం ఆలోచించుకుంటే 1,20,000 రావాల్సింది 2 లక్షల దాకా వచ్చేది, లేదా 1,50,000 వచ్చేది, ఎక్కువే వచ్చేది. సో నో రిగ్రెట్. నేను దాని గురించి బాధపడేది ఎప్పుడూ లేదండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం ఎప్పుడు దాని గురించి ఇబ్బంది పడలా. ఎందుకంటే మనకు కారు కావాలి, ఓ భవంతి కొనుక్కోవాలి అని కనుక ఉండుంటే అదొక విచారం వచ్చేది. స్టార్డమ్ రావాలి, దానికోసం వస్తే ఆ డబ్బులు వస్తే మనం సుఖంగా బతుకుతాము, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తామంటే. అప్పుడు సొంత ఇల్లు లేదా మీకు ఇక్కడ? అప్పుడు సొంత ఇల్లు ఉందండి. నా సొంత ఇల్లు ఉంది. సరూర్ నగర్లో సొంత ఇల్లు కట్టాను. అక్కడే ఉండేవాళ్ళం. అందుకని ఇంత బాధపడలా, వీటి గురించి ఏమి తాపత్రయపడలా, బాధ లేదు. సొంత ఇల్లు ఉన్నప్పుడు ఆ భరోసా వేరు కదా. చాలా కదలకుండా కూర్చోవచ్చు, ఏదో మన ఖర్చులకు వస్తే చాలా. అటువంటిప్పుడు వస్తున్నప్పుడు ఎందుకు మానుకోవటం? ఇప్పుడు నేనంతా నా అంతటిగా వెళ్ళి సినిమా డైరెక్టర్ పొద్దున్నే 7 కృష్ణానగరంతా తిరిగి వాళ్ళకి చూపించి వేషాలు ఇవ్వండి సరే, వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు హర్ట్ అవ్వటం, ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవలు అనిపిస్తుంది నాకు. ఏం అక్కర్లేదు. ఫోన్ వచ్చింది,
ఏమంటే ఫలానా రోజున ఖాళీ ఉన్నారా? ఉన్నానండి, వచ్చేసేయండి, వెళ్ళిపోవటం, వేసేయటం. ఆ వేషం పండింది అనుకోండి, 10 మంది ఫోన్ చేస్తారు, 10 మందికి వెళ్ళటం వేషం. నేను ఎప్పుడు నా అంతటగా నేను ప్రయత్నం చేసేది లేదు, ఎప్పుడు చేయలేదండి అట్లాగా. నాకు తెలిసి ఇప్పుడు రజాకర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఫోన్లు వచ్చాయా? ఆ పిక్చర్ బాగుందని ఫోన్లు వచ్చాయి, ఓకే. కానీ మా దాంట్లో వేషం ఏందని ఇంతవరకు రాలా. అంటే ఇంకొక ఆయన వేరే వచ్చింది, 2వ సినిమా వస్తుంది, చేస్తున్నా ఇప్పుడు. మళ్ళీ రేపు సోమవారం కూడా ఉంది షూట్ ఉందా? సంతోషం. అట్లాగా అడపా తడపా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మన ఏజ్ని బట్టి కూడా వస్తాయి కదా. ఇప్పుడు కరెక్ట్. అవును, అది ఒక ఫ్యాక్టరే కదా, ఏజ్ కాదు కదా. అందుకని ఈ ఏజ్ తగ్గ వేషాలు అందులో ఉండాలి. ఇంకా వాళ్ళ దృష్టిలో ఉండేటువంటి వాళ్ళ రిలేషన్స్ ఎవరో ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, లేదా మనకే వస్తుంది. అది మీ పేరులో శర్మ అని పెట్టుకోవటం వల్ల, ఉండటం వల్ల అదేమన్నా మీకేమైనా నష్టం కలిగించింది ఎప్పుడైనా? లేదండి, అసలు లేదండి. చాలా మంది అడుగుతారు ఆ ప్రశ్న. అంటే ఎక్కడో నేను మీరు చెప్పినట్టుగానో ఎక్కడ చదివినట్టుగానో గుర్తు, ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడితే కనుక మీకు కోపం వచ్చేస్తుంది. అది కొంచెం ఎక్కువ షార్ట్ టెంపర్నెస్ బాగా ఉండేది నాకు. నేను వాడిని అనట్లేదు కదా, వాడు నన్ను ఏదన్నప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి? ఆత్మాభిమానం మాత్రం చంపుకునేవాడిని కాదు, నేను ఎవరిని ఏమనేవాడిని కాదు. ఎక్కువగా సైలెంట్ నాకు ఇష్టం. కుర్చీ వేసుకుని కూర్చునేవాడిని. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. రే క్యారేజ్ వచ్చిందా ఇంటి దగ్గర నుంచి, నువ్వు రూమ్కి వచ్చాయి అనేవాడు కోట. అక్కడికి వెళ్ళి తినేస్తూ వచ్చాను. అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు నాతో పాటు నాటకాల్లో కానీ టీవీలో కానీ వేసిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ అండి. మెడ్రాస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది తెలుసు నాకు అప్పుడు. ఆ తర్వాత వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. విశ్వేశ్వరరావు కానీ, వీళ్ళు కానీ, మహర్షి, వీళ్ళందరూ తర్వాత, ఈశ్వరరావు, వీళ్ళందరూ తర్వాత ఫ్రెండ్షిప్ అయిన వాళ్ళే. విశ్వేశ్వరరావు గారు పోయారు కదా, అదే 2వ తేదీ. అవునండి, అవును. సో అట్లాగా నో రిగ్రెట్స్ అండి. నేను జాబ్ వదిలేసినందుకు కాను ఏ రోజున బాధపడలేదు. అదేనండి. ఇక్కడ మీరు సినిమా ఇండస్ట్రీలో అయితే కులపరమైన కానీ లేదా వర్గపరమైన కానీ ఆ వివక్ష ఎప్పుడైనా మీరు రాలేదండి? అది రాలేదు. ఇది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా ఈ పేరు. అవును, చాలా మంది చెప్తారు. చాలా మంది పొలిటీషియన్స్ నొక్కి చెప్తుంటారు. అవునే, కానీ అది సరైన దృక్పథం కాదు. అది ఏదో పైన మాట్లాడే చెప్తానండి. చిన్న ఉదాహరణ, శివలీలలో సీరియల్ చేస్తున్నారు ఈటీవీ వాళ్ళు. సుమన్ గారు దానికి మెయిన్ ఆర్గనైజేషన్. ఆయన ఆధ్వర్యంలోనే ఉదయ్ భాస్కర్ గారు, మీర్ గారు వీళ్ళ డైరెక్షన్లో ఒక వేషం, దక్షుడు వేషానికి నర్రా వెంకటేశ్వరరావు గారిని అనుకున్నారు ముందు. ఓకే. నర్రా వెంకటేశ్వరరావు గారిని పిలిచి గెటప్ ఇచ్చారు, అంతా చూశారు. సుమన్ గారే స్వయంగా చూసి అది చేశారు. ఓ 10 రోజుల తర్వాత నన్ను పిలిపించారు. ఓకే. నాకు తెలియదు ఇంతకుముందు జరిగిన విషయం. ఈయన వచ్చి వెళ్ళారు అనే విషయం తెలియదు. నాకు కూడా గెటప్ వేశారు, చూశారు. 2వ రోజున డేట్స్ పంపించారు. సో మనం వేస్తున్నాం అనుకున్నాం. ఆ తర్వాత తెలిసిందనమాట, వాళ్ళ మేకప్ వాళ్ళు చెప్తారు నర్రా వెంకటేశ్వరరావు కూడా చేశారండి. మరి ఒకవేళ కుల వివక్షణ ఉంటే నర్రా వెంకటేశ్వరరావు గారికి ఇచ్చేవారుగా, నాకెందుకు ఇస్తారు? కరెక్ట్. చిన్న ఆలోచించండి. సో అది అంతరంగంగా ఉంటే ఉండొచ్చు. ప్రతివాడికి వాళ్ళ ఒక కులం మీద కొంచెం అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ రూపాయి పెడుతున్నటువంటి ప్రొడ్యూసరు రూపాయి పెడితే 2 రూపాయలు రావాలనుకుంటాడు, కానీ వాళ్ళ కులం వాళ్ళనే పెట్టుకొని ₹1 వస్తే చాలనుకోరు కదండి. వ్యాపారం కదండి అది. కరెక్ట్. అందుకని అట్లా అనుకోరు సార్, అలా అనుకోరు. లేకపోతే ఇంతమంది కమెడియన్స్లో బ్రాహ్మణులు ఎంతమంది లేరండి? సుమారు వాళ్ళందరూ ఎట్ట వచ్చారు మరి? అది బయట వాళ్ళు అనుకునే మాట అండి, అది కుల వివక్ష ఉంది అది ఇది అని. అంటే మొదట మన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తుల్లో ఒక కులం వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. మీరు చూస్తే నటులందరూ ఒక కులం వాళ్ళు, డైరెక్టర్లు ఏమో ఇంకో కులం వాళ్ళు కనపడేవాళ్ళు మనకి. అట్లా దాన్ని ఆపాదించుకొని ఇప్పటికీ అదే మరి ఇంత మార్పు వచ్చినా కూడా దాన్ని ఆపాదించుకుంటే ఎట్లా? అదే హీరోస్లో కూడా ఎంతో మంది వేరే వాళ్ళు లేరండి. అవును. మరి అసలు ఇవాళ ఎవరు కులమో కూడా తెలియదే కదండి. తెలియదు. అక్కడ అదే రావాలి అసలు నిజానికి. మనకి దానివల్ల సినిమా సక్సెస్ అవుతుందా? కాదు కదా. నీ కథ వల్ల, నీ యాక్టింగ్ వల్ల, దేని దర్శకత్వం వల్ల వస్తుంది కదా తప్పితేది.
ఆ కుల వ్యవస్థ వల్ల రాదండి అది. అదే. పైగా కళాకారుడు కులం లేదు. ఏ కులాలు మతాలు ఏమి లేవండి, వాళ్ళకి లేవు. అదే. ఇంకా మిగతా అన్నిట్లోనూ ఉంది కానీ మన నటన పరంగా సినిమా ఫీల్డ్లో కానీ టీవీ ఫీల్డ్లో కానీ కులాలు లేవు. ఇప్పుడు మీరు నాటక రంగం, రేడియో రంగం, టీవీ రంగం, సినిమా రంగం 4 రంగాలు అంటే ఈ కళకి సంబంధించినవి కాబట్టి 4గిట్లో మీరు చేశారు, రాణించారు, పేరు తెచ్చుకున్నారు. రాజకీయ రంగంలో కూడా ఏమైనా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా? మీకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి, అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మేము ఇక్కడ సీనియర్ సిటిజన్స్ 10 మంది కూర్చుంటాం, సాయంత్రం పూట 6 నుంచి 7:30 దాకా కాలక్షేపం. ఏదో మాట్లాడుతుంటే కొంతమంది రాజకీయాల గురించి మాట్లాడతారు. వాళ్ళు వాడెట్టా వస్తాడు, వాడు రాకూడదు, వీడు ఇది అన్యాయం చేశాడు, వాడు అసలు సెంట్రల్లో వాడు చేసిందే తప్పు, అది ఇది అంటుంటారు. అన్నీ వింటుంటాయి. ఓకే, మీ అభిప్రాయం ఏం చెప్పరు? అభిప్రాయం ఉంటే కదా. అదే, ఇప్పుడు నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు గొప్పతనం చేశాడో లేదో తెలియదు, ఏమన్నా నీ చెప్పాలని చేశాడో లేదో నాకు తెలియదు, అన్ని పేపర్లు చూడటమే. ఏమన్నా దుర్మార్గుడు అనేది పేపర్లోనే చదివాను, మంచివాడు అనేది పేపర్లో చదివాను, మరి ఏది నమ్మాలి నేను? కరెక్ట్. ఒక పత్రికలో ఒకళ్ళని సపోర్ట్ చేస్తూ ఇది ఉంటుంది, రెండవ పత్రికలో అదే సపోర్ట్ చేసిన వాడిని ఈ అన్యాయాలు చేశాడు, ఇంత దుర్మార్గాలు చేశాడు, వీటి వాడిని ఎట్టా ఎన్నుకుంటామని ఇంకో పత్రికలో ఉంటుంది. ఏది నమ్ముతారు మీరు? అదే, ఏది నమ్మాలి అసలు? ఏది నమ్మాలి? ప్రత్యక్షంగా మనం అందులో కనుక ఉండుంటే, ఒక అభిమానం ఒకళ్ళ మీద ఉంటే, రెండో వాడు దుర్మార్గుడు అనే కనిపిస్తాడు మనకి. అందుకని నాకు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎవరన్నా అవి మాట్లాడుతున్నా కూడా సైలెంట్ అయిపోతాను. ఓకే. సో ఇప్పుడు ఏంటి మీ తదుపరి ఏమన్నా ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా? మీ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏమన్నా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయండి? ఏది వేషం వస్తే, ఏది ఫోన్ వస్తే ఇది కూడా పెట్టుకుంటాం, వస్తే వెళ్తాం, లేకపోతే లేదు. ఈ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కార్యక్రమాలు మాత్రం డెఫినెట్గా ఉంటాయండి నాకు. ఎందుకంటే మననే వరల్డ్ థియేటర్ డే అని మార్చి 27వ తారీఖున ప్రపంచం అంతా రంగస్థల దినోత్సవం జరుపుకుంటుంది. ఆ రోజున నేను సుందరయ్య విజ్ఞాన కళా కేంద్రంలో ఒక మంచి నాటిక వేయించి మన ఎండమూరి గారిని, కోట గారిని వాళ్ళందరినీ పిలిచి ఇంకొక ప్రముఖ నటుడికి సన్మానం చేసి 10,000 రూపాయలు ఇచ్చి ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఓకే. కోట గారితో ఎలా ఉంటుంది మీ ఈక్వేషన్? ఎలా ఉంటుంది? ఆయన అంటే పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి ఆయన. ఇప్పుడు అయిపోయినా ఒరే ఇప్పుడు ఫోన్ వస్తుంది, ఒరే ఏం చేస్తున్నావు, భోజనం చేసేవా లేదా మాట్లాడుతుంటారా? మాట్లాడుతుంటాడు, ఎప్పుడు మాట్లాడతాడు పాపం. ఎప్పుడన్నా వాడు మాట్లాడే వాళ్ళు తక్కువ అయిపోయారు కదా, ఇంట్లో వాళ్ళు ఉన్నారు కనీసం. అది కాకుండా అంటే మీరు ఏమని సంబోధిస్తారు ఆయన్ని? ఒరే ఆయన కూడా అవునా అంత ఇంకా మార్గం లేదు. ఇప్పుడు ఒకప్పుడు 3 షిఫ్ట్లు పనిచేసిన వాడు. అవును. తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఒకటి ఇట్లా సైలెంట్గా కూర్చోమంటే ఎంతసేపు కూర్చుంటాడు? అందుకని ఎవరికో వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, ఏదో రండి అని ఇట్లా అంటుంటాడు పాపం. మనకు వీలైనప్పుడు మనం కూడా వెళ్తాం, వీలైనప్పుడు వాడు కూడా ఇక్కడికి వస్తుంటాడు, ఇదే ఇంటికి వస్తుంటాడా? వస్తాడండి, వచ్చి కాసేపు కూర్చొని వెళ్తాడు. అదే, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కూడా దగ్గరలోనే ఉన్నారు, వాళ్ళని నన్ను చూసుకొని వెళ్తాడు. కాదు, ఈ మధ్య కొంచెం గాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు. గాత్రం ఇబ్బంది లేదండి, ముద్ద కొంచెం ముద్దగా వస్తున్నట్టు ఉందిగా? లేదు, గాత్రం మంచిగానే ఉంది. ఓకే, గాత్రం మంచిగానే, చూపు కొంచెం తగ్గింది, నడక కొంచెం తగ్గింది. ఈ మధ్యకాల ఆయన మీద రకరకాల రూమర్స్, ఒకసారి కాదు రూమర్స్ ఏంటంటే చచ్చిపోయాడని వచ్చింది. అదే నేను అంటుంది, ఒకసారి కాదు, అది ఒకసారి కాదు, వాడు మళ్ళీ అట్ట పెడతాడో అర్థం కాదు. నేను బతికే ఉన్నాను ఆయనే చెప్పుకోని ఆయన వెంటనే ఫోన్లు వెళ్ళిపోయి నేను బతికే ఉన్నాను. పోలీసులు కూడా చెప్పాడు, ఇలా చూస్తున్నారు చూడండి అయ్యా బాబు అని. అది ఎందుకు వస్తుంది మరి ఆయన మీద? నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన మీద వచ్చిన ఇట్లా ఇంకొకరి మీద రాలేదు. అవునండి, అది కూడా సహజం అనిపిస్తుంది. 2-3 హీరోస్ మీద కూడా పోయాడని వచ్చేసేది. అవును, ఏమీ లేదు పాపం, మేము బతికే ఉన్నాడు బాబు అని వాళ్ళు మొత్తుకోవడం. సార్, మీరు రామారావు గారి ఇన్స్పిరేషన్తో వచ్చారు కదా, రామారావు గారి తర్వాత మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు చెప్తారండి? అట్లా చెప్పలేనండి. చెప్పలేరా? నేను ఒక చెప్తాను, బాలకృష్ణ అంటే ఆయన మీద మీకు ఒపీనియన్ ఏంటి? బాలకృష్ణ గారితో యాక్ట్ చేశాను, నాకే ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ ప్రత్యేకమైన ఇది ఒక స్పెషాలిటీ ఇది ఉంది ఓకే అనేది ఏమీ లేదు నాకు. అందరితో యాక్ట్ చేశాను. ఓకే, నాకు అంటే ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా. వ్యక్తిత్వ పరంగా అంటే మనతో
ఇప్పుడు హీరోలు వచ్చి మనతో వచ్చేసి కూర్చొని ఏమంటే ఏంటి సంగతులు అది ఇది అలా మాట్లాడరు కదా. ఇప్పుడు జగపతి బాబు గారు ఆయన పని ఆయన చూసుకుంటాడు, చాలా కామ్గా ఉంటాడు. ఎప్పుడన్నా అవసరం అయితే మనతో కూడా మాట్లాడతాడు, అంతే. అంత డిగ్నిఫైడ్గా ఉంటాడు ఆయన. ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. నాగార్జున గారితో తక్కువ చేశాను, ఒకటే సినిమా చేశాను, ఒకటో రెండో చేసినట్టున్నాను అంతే. ఇప్పుడు ఈ సత్యదేవు, నాగార్జున, నాని గారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్తో చేశాను. ఆయన అసలు అసలు మనకంటే ఏమో సరదాగా ఉంటాడు ఆయన. ఏదో అందరితోటి కలివిడిగా ఉంటాడు ఆయన. ఆయనతో మరి 3-4 సినిమాలు చేశాను. సో అట్లా ఎవరు మహేష్ బాబుతో ఎంతవరకు చేయలేదండి, అవకాశం రాలేదు. మహేష్ బాబు, మోహన్ బాబు వీళ్ళిద్దరితో ఇంతవరకు ఏ సినిమా చేయలేదు. మోహన్ బాబు గారితో చేయలేదండి, చేయలేదు, అవకాశం రాలేదు. ఓకే. చిరంజీవి గారితో చేశాక రిక్షావాడు చేశాను, అన్నయ్య చేశాను. ఓకే. సో ఆయన అంటే ఇవాళ ఎట్లా ఉన్నారంటే కొంతమంది తమకు వచ్చే దాంట్లో అంటే వాళ్ళు హీరోల్లో ఈ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం. ఇప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్, బాలకృష్ణ గారేమో క్యాన్సర్ హాస్పిటల్. అవును. ఎవరన్నా వచ్చారంటే ఆయన అందరికి ఫ్రీగా చేయించడము, ఏదో మొత్తం తీసుకొని చేయడం, హెల్ప్ చేయడం. మహేష్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2000 మంది పిల్లలకి, చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించడం. ఆయన అదేదో ఊరు అడాప్ట్ చేసుకున్నారు కదా ఆయన, అది కూడా దత్తత తీసుకోవడం ఒకటి, అది కూడా ఉంది. ఆంధ్ర హాస్పిటల్స్ తోటి విజయవాడ వాళ్ళ అక్కడ మనకు ఆపరేషన్ చిన్న పిల్లలకి. వెరీ గుడ్. అది 10 ఏళ్ల లోపు పిల్లలకి చాలా మంచి విషయం అండి. వాళ్ళందరికంటే కొంతమంది హోల్స్ చిన్న పుట్టడంతో అవును హోల్ పుడతారు, అలాంటి పిల్లలకి ఆల్మోస్ట్ 2000 మంది పిల్లలకి. అలా కొంతమంది ఇలాంటి చేయటం, మంచి పనులు చేయటం, సమాజానికి ఉపయోగపడే పనులు. అవును. మనం ఇంత గొప్ప పనులు ఎప్పుడు చేయలేదు, కానీ నేను ఒక మ్యాక్సిమం 10,000 రూపాయలు, 25,000 రూపాయలు మ్యాక్సిమం పెట్టుకున్నానండి. అలాగే ఏదన్నా ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయటం. ఇలా క్యాన్సర్ వచ్చింది ఒక ఆయనకి, 25,000 పంపించాను. కోవిడ్ టైంలో అయితే ఎంత పంపించానో నాకే తెలియదు. పాపం ఎంత అవసరంలో ఉన్నారో వాళ్ళందరికీ చేయగలిగినంత సహాయం ప్రతి సంవత్సరం చేస్తాను. ఒక్కొక్కళ్ళకి మ్యాక్సిమం 25 కంటే దాటకూడదు. ఎందుకంటే ఇప్పుడు వీడికి 35 ఇచ్చేసే బదులు ఆ 10 ఇంకోటికి అవసరం పడుతుంది కదా. అట్లాగే కొంత అమౌంట్ పెట్టుకున్నానండి, 1,00,000-1,50,000 పెట్టుకుంటాను. ఆ టార్గెట్ ఇదయ్యేదాకా 2,000 నుంచి 25,000 దాకా మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటాను. మీ ఫ్యామిలీకి సంబంధించిన కాదంబరి కిరణం మనం సైతం అని చెప్పి ఒక ఫౌండేషన్ పెట్టి, తను కూడా అదే మీరు అన్నట్టు 25,000. అవునండి, ఆయన కట్ ఆఫ్ అనమాట అది. అవును, ఎవరికైనా సరే 25,000 అందరికీ చేస్తారండి. అవును, అందరికీ చేస్తారు. చాలా అవును చేస్తాడు పాపం. ఒక మంచి విషయం కదా ఇది. అవును, మంచి. అది నీడీ పీపుల్కి ఆ టైంకి ఎంత ఉపయోగపడుతుంది. అదే అండి, అందుకని నీడీ పీపుల్ని చూసుకోవాలి. మనం కూడా అపాత్రదానం చేయకూడదు. ఇట్లాగా అందరూ కనుక మొదలు పెడితే బాగుంటుందండి. సమాజం ఇంకా వృద్ధిలో మరింత ఆరోగ్యవంతంగా హ్యాపీగా ఉంటుంది. చేయవలసిన మన ధర్మమే ఇది. ఉన్నప్పుడు వీరేంద్రనాథ్ ఒక డైలాగ్ రాశాడు, ఏదో నవల్లో అనుకుంటాను. భగవంతుడు నీకు సరిపోయేదానికంటే ఎక్కువ ఇస్తున్నాడంటే ఆ ఎక్కువ ఇచ్చిన దాన్ని నీ చేతి మీదుగా ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడానికి అని రాశాడు. అది 100% కరెక్ట్ అనిపిస్తుంది. అందుకని నీకు కావాల్సిన దాంట్లో నువ్వేమీ చేయొద్దు. నీకు శుభ్రంగా తిను, నీకు ఎంత కావాలో అంత తిను, ఎంజాయ్ చేయి. ఇంకా ఎక్సెస్ వస్తుంది కదా, అది బ్యాంకులో వేసుకొని ఆఖరికి నువ్వు పోయిన తర్వాత ఎవడు తీసుకోలేడు. ఎంత దాని బదులు 10 మందికి సాయం చేయి. అది మంచి మాట. అది సుబ్రహ్మణ్య శ్యామరావు గారి ఫిలాసఫీ అంటే ఏం చెప్పుకోవచ్చు మీకంటూ? మీ ఫిలాసఫీ? నా ఫిలాసఫీ ఒకటే అండి, సింపుల్గా బతుకు, నీకు కావాల్సినంత వరకే సంపాదించుకో, హ్యాపీగా ఉండు. అప్పుడు ఏంటంటే మనకు కావాల్సినంత వరకే సంపాదించుకుంటే తృప్తి దానంతటా అదే వస్తుందండి. తృప్తి దానంతటా. ఇప్పుడు నీకు కారు ఉంది, BMW ఎందుకు కావాలి? అది మారుతి సరిపోతుందిగా నీకు. మారుతితో తృప్తి పడు. ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి నీకు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యేందుకు, పిల్లలు వచ్చే లోపల సహాయం పడేందుకు ఎంతో 10 లక్షలు పెట్టుకున్నావు అనుకో, ₹1,00,00,000 బ్యాంకులో పెట్టుకోవడం దేనికి అసలు? ఇప్పుడు దానికోసం తాపత్రయపడి నువ్వు ఎండల్లో వాటిల్లో పడి కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఏముంది?
వచ్చింది నీకు అవసరం, నీకు ₹1,00,00,000 ఇచ్చేటువంటి ఒక వేషం వచ్చింది, ₹1,00,00,000 తీసుకో. దానికోసం తాపత్రయపడి ఇది చేసేసి ఓ పాలిటిక్స్ చేసి వాడు రాకుండా రానికుండా చేసి ఇవన్నీ అనవసరం అంటున్నా నేను. నీకు వచ్చేది నీకు వచ్చి తీరుతుంది. దాంట్లో నీకు కావాల్సిన అవసరాలు, నీ ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ చూసుకో. నీకు ఇంకా ఒక హెల్త్ ప్రాబ్లంగా ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే దానికోసం నువ్వు రిజర్వ్ ఫండ్ పెట్టుకో. ఇంకా ఉంటుంది చూడు, దాన్ని ఇప్పుడే ఎవరికన్నా వాళ్ళకి వీళ్ళకి చేస్తే రేపు పొద్దున వాళ్ళందరూ నీకు వచ్చి సాయం చేస్తారు ఏదన్నా ఒక పరిస్థితుల్లో. మీ పేరు కూడా నిలిచిపోతుంది. అది నా పాలసీ. మంచిగా చెప్పుకుంటారు కదా, అంతమంది చెప్పుకుంటారు. చెప్పకపోయినా పర్లేదు, నీకు తృప్తి ఉందిగా. ఇప్పుడు ఒకటికి అవసరంలో నేను సాయం చేశాను అనేటువంటి తృప్తిని చూసారా, బ్రహ్మాండమైన నిద్రపడుతుంది. కరెక్ట్. మీరు అంటే మీకు ఆఫర్లు వచ్చి ఆ తర్వాత మిస్ అయిపోవటం అనేది చాలామంది జరిగే విషయం. అది మామూలుగా కళాకారులకి, సినిమా నటులకి. అలా మీకు అలా వచ్చి తప్పిపోయినటువంటి వాటిల్లో మీకు బాగా బాధ కలిగించినటువంటి చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. 2-3 ఉన్నాయి. మొదటిది శ్రీవారికి ప్రేమలేఖలో ఒక వేషం అనుకుని జంజాల అది రాసి దానికి ఒక సాంగ్లో కూడా మధ్యలో ఆ క్యారెక్టర్ యొక్క మాటలు పెట్టి చెన్నై తీసుకెళ్ళి రికార్డింగ్ కూడా చేయించేసి మళ్ళీ వైజాగ్ షూటింగ్కి వెళ్ళాం. షూటింగ్కి వెళ్ళిన తర్వాత 1-2 రోజులు రాలా, మేకప్ చేసుకోకుండా కూర్చుంటున్నాను. కానీ డైరెక్టర్ ఏమో మీ ఫ్రెండేనయ్యా. 3వ రోజు పిలిచి బాల్కనీకి తీసుకెళ్ళి అది ఆ ఒక్క సీన్ తప్పితే రావట్లేదురా, ఎందుకనో రాద్దామంటే అసలు పెన్ను కదలటం లేదు. ఆ ఒక్క సీన్ పెడితేనేమో ఆ హీరోకి ఇంగ్లీష్ రాదు, మెల్కోటేకేమో తెలుగు రాదు, అంటే మధ్యలో దుబాషిగా క్యారెక్టర్, మంచి కామెడీ పండాలి. ఇప్పుడేమో గుమాస్తాగా చేసిన హీరోకి ఇంగ్లీష్ రాదంటే చూసేవాడు కూడా బాగుండదు, అందుకని ఆ వేషం తీసేస్తున్నాను రా అన్నాడు. ఓకే. ఉత్త చేతులతో వెనక్కు రావాల్సి వచ్చి అదొక బాధాకరమైన విషయమే. అట్లా అని పోనీ ఎవడన్నా వాడు మోసం చేయడానికో లేదా దీనికోసం అట్లా ఆ రీజన్ ఈజ్ సహేతుకంగా ఉంది కదా. సినిమాకి యాడ్ కావాలి కానీ ఏదన్నా ఇది కాకూడదు అన్న ఉద్దేశంతో. తర్వాత దాసనారాయణరావు గారు, జంజాల గారు ఈటీవీకి కృష్ణమూర్తి కుక్క పిల్లలని ఒక టెలిఫిలిం తీశారు. అందులో మంచి కామెడీ వేషం ఉండాలి. కుక్కలంటే భయపడేవాడు. అది చూశారు దాసరి గారు. ఆ రోజుల్లో దాసరి గారి పొజిషన్ ఏంటంటే ఆయన ఎవరిని పెడితే వాళ్ళందరూ స్టార్స్ అయ్యారు. ఆయన ఎవరిని ఇంట్రొడ్యూస్ చేసినా వాడు స్టార్ అయ్యాడు అనమాట ఆ రోజుల్లో. అట్లాంటిది నాకు ఒక రావణుడైతేనా ఎప్పుడు చూసినా కన్ఫ్యూజన్ ఆ సినిమాతో. నాకు సుమన్ గారి హీరో, 3 విలన్లు ఉంటారు. 3 విలన్లో కామెడీ సుమన్ హీరో. ఓకే. రావణుడైతేనా ఏదో అట్లాంటిది ఏదోనండి, అది పేరు సరిగా గుర్తులేదు. 3 విలన్లు ఉంటారు. ఓకే. అందులో ఒక విలన్ కామెడీ విలన్గా సుబ్రహ్మణ్యం పెట్టండి అని ఆయనే రికమెండ్ చేశారు ఆయన. ఓకే. చేసిన తర్వాత వాళ్ళు ఎయిర్ టికెట్ అది పంపించారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన చేతుల్లో పట్టడం అంటే గొప్ప విషయం కదా అనుకోని. నేను వెళ్ళే ముందు ఒక వారం రోజులకి ముందే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం స్ట్రైక్లో వెళ్ళిపోయిందండి. ఎక్కడ షూటింగ్లు అన్నీ అక్కడే ఆగిపోయాయి. అసలు ఎవరు మాట్లాడడానికి లేదు. రోజు డబ్బు వస్తే కానీ తినలేని వాళ్ళందరూ సఫర్ అయ్యారు. ఆ పరిస్థితుల్లో పడిపోయి ఆ వేషం పోయింది. అది ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి, ఎంత అసంతృప్తిగా ఉంటుందో. ఆయన లాంటి వ్యక్తి నాకు ఆ రోజుల్లో పీక్లో ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన ఆఫర్ చేస్తే చేసుకోలేకపోయినట్రా అని ఒకటి బాధపడ్డాను. అంటే ఆ తర్వాతకి అది కుదరలేదు అనమాట. అది ఏమైందంటే అవుట్డోర్ వెళ్ళి సాంగ్స్ తీశారు ముందు. సాంగ్స్లో ఆ విలన్స్ ఎక్కడో చోట ఇక్కడెక్కడో కనబడుతుండాలి అనమాట, చెట్ల పక్కన అట్లా దాక్కుని ఉండేటువంటిది. ఓకే. సో ఆ వేషం కోసం మళ్ళీ అతన్ని పిలిపించి మనం మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడు చేస్తామో తెలియదు అని ఆయన అట్లూరు రాధాకృష్ణమూర్తి గారని ఆయన ప్రొడ్యూసర్, ఆయనే వేశారు ఆ వేషం. ఓకే. సో అదే అట్లా పోయింది. ఓకే. వసే రాముల అని సినిమా ఇక్కడ ప్లాన్ చేశారండి. అన్నపూర్ణలో పెద్ద సెట్, అడవిరి సెట్ వేశారు. అక్కడ వెళ్ళంగానే నమస్కారం సార్ అంటే, నువ్వు మేకప్ వేసుకురా, నువ్వు ముందు చూడాలి నేను అది ఆ వేషంలో అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు బాగా డల్ చేసేసి నల్లగా అట్లా చేశారు.
చేసి చూపించడానికి వచ్చేప్పటిగా లేదయ్యా అది ఆ ఎఫెక్ట్ రావట్లేదు, మళ్ళీ ఒకసారి సరి చేయమని చెప్పి వాడికి చెప్పు, గిరిజన వ్యక్తి అని చెప్పు వాడికి అని అన్నాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ దానికి రచయిత సంజీవ్ మా విజయవాడ వాడే, అక్కడి నుంచి తెలుసు కాబట్టి సంజీవ్ కూడా వచ్చి గిరిజన వ్యక్తి ఎలా ఉంటారో అట్లా కావాలి మేకప్, ఈయనకి అట్లా చేయని కూర్చోను పక్కనే కూర్చున్నాడు కూడా. మళ్ళీ మేకప్ అయింది, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళా. నీకు ఆ తెల్లదనం పోవట్లేదయ్యా, ఎక్కడ చూసినా ఎంత రంగేసినా కూడాను, గిరిజనుడిలా కనపట్లా, ఎడ్యుకేటెడ్లా కనిపిస్తున్నావు నువ్వు, మంచి నటుడే కానీ దీని వేషానికి సూట్ కావట్లేదు నువ్వు, అది దాని ప్యాకప్ అన్నాడు. ఇంకోటి పోస్ట్ పోన్ చేసేసారు ఆ షెడ్యూల్. ఓకే. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత వేలూరుని పెట్టారు. అంటే యాక్చువల్గా షూటింగ్ జరుగుతుంది. ఓకే. ఈ వేషం రావాలి చెప్పేసి ఆయన పంపించేశారు, అందరు క్లోజ్ చేసి. ఓకే. ఆ సినిమా చూడండి అసలు ఎంత సక్సెస్ అయిందో. ఆమెను సూపర్ స్టార్ చేసిన సినిమా కదా విజయశాంతి. అటువంటి దాంట్లో ఆవిడ ఆ హీరోయిన్ ఫాదర్ వేషం అది అట్లా మిస్ అయిపోయింది. అప్పుడు బాధపడ్డాను. సో ఇలాంటివి కొన్ని మన చేతుల్లో ఉండవు కదా, మన చేతుల్లో లేకుండా పోయినవండి ఇవి. అట్లాగే కోడి రామకృష్ణ గారి సినిమాలో ఏదో ఒక వేషం అట్లాగే పోయింది. ఆ తర్వాత మళ్ళీ పెట్టుకున్నారు అనుకోండి, వేరే సినిమాల్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఆయన. ఇట్లాగా 1-2 సినిమాలు బాగా కలిగించాయి ఆ ఘటనలో. మంచి కూడా వచ్చాయి మళ్ళీ. అలా చెప్పుకుంటే మరి గోపిచంద్ మొట్టమొదటి సినిమాలో నేను క్రిస్టియన్ ఫాదర్ వేషం వేస్తాను. తొలి వలపులోనా? గోపిచంద్ ఇది 2 అక్షరాలే ఉంటుంది. యజ్ఞంలోనా? యజ్ఞం కాదు, దాని ముందు అంటే తను హీరోగా చేసింది ఫస్ట్ తొలి వలపు, దాని తర్వాత విలన్ అయిపోయాడు. కాదండి, మళ్ళీ హీరోగా వచ్చాడు. హీరోగా వచ్చినప్పుడు చేసిన ఫస్ట్ ఫిలిం యజ్ఞం కాదు, పోకూరు బాబురావు గారిది. తర్వాత యజ్ఞం తర్వాత శౌర్యం చేశాడు, లక్ష్యం చేశాడు. శౌర్యం అనుకుంటా. చెల్లెల్ని గురించి వెంటాడుతూ ఉంటాడు, ఎక్కడుంది చెల్లెలు, చిన్నప్పుడు ఇదైపోయింది తెలుసుకోవాలని చూస్తుంటాడే. అందులో చర్చి ఫాదర్ వేషం. చర్చి ఫాదర్ వేషం విలన్స్ ఆయన కోసం వెతుకుతుంటారు. కానీ ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఒకసారి రణం కాదన్న నా పేరు, శౌర్యం లేకపోతే గమ్యం ఏదో అట్లా ఉంటుంది. లక్ష్యంలో అయితే జగపతి బాబు కూడా ఉన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు. అది కాదు, అది అయితే శౌర్యం ఏదో ఉంది. ఓకే. ఆయన కోసం విలన్లు, హీరో ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఒక్కరోజు ఆ చర్చి ఫాదర్ దగ్గరికి వస్తాడు. వాళ్ళ చెల్లెలు పుట్టినరోజు ఆ రోజున ఆ చెల్లెలు ఎక్కడుందో తెలుసుకోవడానికి, ఒకవేళ వచ్చిందేమో అని తెలుసుకోవడానికి వస్తుంటాడు అనమాట. ఇది విలన్లు పసిగడతారు. పసిగట్టి హీరో వచ్చే ముందే వీడిని పట్టుకొని టార్చర్ చేసేసి తలకిందులుగా వేలాడదీసి నానా హింస పెడతారండి. సో సినిమా అయిపోయింది. సినిమా సక్సెస్, 100 days ఆడింది, మంచి సినిమా. ఇది చూసి తమిళ్లో విషయాలు ఆ వేషం వేద్దాం అనుకుని వాళ్ళు తను ప్రొడ్యూస్ చేస్తూ సినిమా తీశాడు. సినిమా తీస్తే ప్రభుదేవ దానికి డైరెక్టర్. ఓకే. ప్రభుదేవ ఈ తెలుగు సినిమా చూసి ఆయనే పిలిపించండి, ఆయనే కరెక్ట్గా ఉన్నాడు మనిషి, ఆయనే పిలిపించండి అని చెప్పేసి పిలిపించి ఆ వేషం ఇచ్చారు. అట్లా చర్చి ఫాదర్ క్యారెక్టర్ మీకు ఇది మనం అనుకోకుండా చూసారా, ఇప్పుడు అనుకున్నవేమో అవి పోయాయి, అనుకోకుండా ఇట్లా వచ్చింది. ఒకే పాత్ర 2 భాషల్లో చేసే అవకాశం. తర్వాత ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక సినిమా సూపర్ సక్సెస్ అయితే అది కన్నడంలో తీశారు, అందులో ఒక వేషం వేసాను. ఓకే. బెంగాల్లో 2 సినిమాల్లో వేషం వేసాను. ఇట్లాగే ఇవన్నీ అనుకోకుండా వచ్చినవండి, అనుకోకుండా. హిందీ సినిమా ఒకటి తీశారు నాగబాబు గారు, చిరంజీవి గారి బ్రదర్ నాగబాబు గారు. హిందీలో ఒక సినిమా తీశారు, ఆయన ప్రొడ్యూస్ చేశారు, అందులో ఒక వేషం ఇచ్చారు. ఓకే. ఆయన ఏది సినిమా చేసినా నాకు వేషం డెఫినెట్గా వస్తుంది. ఆయన కౌరవుల్లో హీరోయిన్ ఫాదర్, రమ్యకృష్ణ ఫాదర్, ఇవన్నీ బాగా ఎంకరేజ్ చేశారు ఆయన కూడా. సో అట్లా కొన్ని మిస్ అవుతుంటాం, కొన్ని అనుకోకుండా వస్తూ ఉంటాయి. అదే మనకి అంటారు కదా, ఏది రాసి పెట్టుంటే దొరుకుతుంది. అంతేనండి. నేను ఇప్పుడు విచిత్ర ప్రేమ చేశాను. విచిత్ర ప్రేమ చేసి ఈ సినిమాలు శ్రీవారి ప్రేమలాగా ఇవన్నీ మిస్ అయిపోయాయి. విచిత్ర ప్రేమేమో మంచి ప్రొడ్యూసరు, అడవిరావుండ్ ప్రొడ్యూసర్ సూర్యనారాయణ గారు, జంజాల డైరెక్టరు, రాజేంద్ర ప్రసాద్ హీరో. చాలా బాగుంటుంది అది ఇది అని నాకు ఆశపడుతున్న రోజుల్లో అది రిలీజ్ కావటం లేట్ అయ్యి ఆ తర్వాత కూడా 1 month 2 months ఆడింది అంతే. పెద్దగా అది పెట్ల.
ఆ వేషం మీద నేను నమ్మకం పెట్టుకున్నా. అది కాస్త పోయేటప్పటికి నాకు సినిమాల మీద విరక్తి పుట్టిందండి. ఆ టైంలో ఇంకా మనది సినిమా మనది కాదు ఆ డెసిషన్కి వచ్చేసి మానేశానని అందరితో చెప్పడం మొదలుపెట్టాను. అలాగే మానేశాను 1.5 year. విచిత్ర ప్రేమ తర్వాత 1.5 year తర్వాత 1.5 year మానేశానండి. వచ్చినా కూడా వద్దని చెప్తున్నారా? వచ్చినా కూడా వద్దండి, నేను చేయలేను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసేవాడిని. ఓకే. తర్వాత ఒక రోజున కోట శ్రీనివాసరావు ఫోన్ చేశాడు, శనివారం నాడు. చేసి ఒక కొత్త డైరెక్టర్ గారు సినిమా తీస్తున్నాడు, దాంట్లో వేషాన్ని నువ్వు బాగుంటుందని చెప్పానురా, రేపు ఆదివారమే కదా, నువ్వు రా, షూటింగ్ ఫలానా చోట ఉందన్నాడు. నాకు అసలు సినిమా ఏ వద్దే బాబు, నేను అందులో సక్సెస్ కాలేనని నాకు అర్థమైపోయింది, వద్దు అని చెప్పా. కాదురా, నువ్వు ఊరికే రా, నన్ను కలిసినట్టు ఉంటుంది, కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం, షూటింగ్ అయిపోయి వెళ్ళిపోదాం పోని అన్నాడు. సరేలే సండే కదా అని వెళ్ళా. ఆ డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు, ఓకే, ఎస్వి కృష్ణారెడ్డి గారికి చూపించి, వీడండి మావాడండి, వీడితోనే నేను నాటకాలు వేసేవాడిని, అది ఇది అని ఏదో నా గురించి మంచిగా చెప్పాడు. చెప్తే మీరు చెప్పిన తర్వాత ఇంకేంటి సార్, ఆయన మీరు లంచ్ అయిన తర్వాత గెటప్ వేసేసుకోండి అనేసాడు ఆయన. ఊరికి నీకోసం వస్తే సినిమా వేషం వచ్చింది, ఇదేంటారు బాబు అని అంటే, వద్దండి ఇంట్రెస్ట్ లేదండి అది ఇది అని అందాం అనుకుని కూడా అనుభూతి కాలే ఎందుకనో. ఆయన పాపం ఇవి ఒకటే సీను ఒక రోజులో అయిపోతుంది అన్నాడు కదా, ఓకే అనుకొని సర్లే అని ఒప్పుకున్నాం. మధ్యాహ్నం 2ంటికి మొదలెట్టారు, 6ంటికి అయిపోయిందండి. 3 సీన్లు ఒకే చోట పెట్టబడుతుంటుంది. మళ్ళీ బ్రహ్మానందాన్ని తిట్టడం, ఎందుకు అలాగా అనే డైలాగ్ చెప్పటం, ఇది చేసేసాం, మర్చిపోయాం. అయిపోయిన తర్వాత థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత దానికి ఒక గొప్ప పేరు వచ్చేస్తుంది, ఆ వేషానికి, ఆ మాడ్యులేషన్కి ఒక పేరు వచ్చేసింది. కాంబినేషన్ వాటి తుపాకి పోయిందని ఉంటాడు కదా, ఈ కాంబినేషన్తో. ఏ సినిమా అది? మాయలోడు. ఓకే, మాయలోడు ఇక్కడెక్కడ ఉండాలి. ఆ సినిమా వచ్చిన తర్వాత ఇక ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ వీడు అనేది ఆయన అన్ని సినిమాల్లోనూ ఉంచారు, బయట సినిమాలు కూడా రావటం మొదలుపెట్టింది. ఆ విధంగా ఈ రోజు దాకా మళ్ళీ సినిమా కంటిన్యూ అయిందండి. అదనమాట, ఇది ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలతో మళ్ళీ మొదలైంది. సో ఏది ఎప్పుడు జరుగుతుందో మనం చెప్పలేము. అవును, కరెక్ట్. దానికి సెటిల్ అయిపోయాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రయాణంలోని పదనిసల్ని ఇలా మాకు పరిచయం చేసినందుకు మా ఆడియన్స్కి. ఏదైనా ఇది మామూలుగా ఒక ఇంటర్వ్యూ లాగా లేదు, ఇది ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉందంట. నాకు అది బాగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా ఆరోగ్యంగా కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కలకాలం అంటే నాకు ఎంత రాసి పెట్టుంటే అంతవరకు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించండి. ఆరోగ్యంగా అదే నేను అందరూ అదే చెప్తాను, ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు అదే చెప్తాను. అవును, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి చాలు. అది. థ్యాంక్ యూ సో మచ్.